కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడు వాడలేడు అన్నట్టు సర్వీస్ చేయడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరు చేయలేరు అనే రేంజ్లో మీరు సర్వీస్ చేస్తున్నారు. ఇండియాలో పర్ ఇయర్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అరౌండ్ 15 lakh crores, హెల్త్ ఇండస్ట్రీ అరౌండ్ 50 lakh crores రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయంట రిపోర్ట్స్ ప్రకారం. సో స్కూల్ పెట్టడం వెనక మీ యొక్క ముఖ్య లక్ష్యం ఏముండే? చాలా దారుణమైన భోజనాలు పెట్టేవాళ్ళు. పల్చటి రసము, నీళ్ళ మజ్జిగ అన్నంలో పోస్తే ఈ తెల్ల పురుగులు, చెక్క పురుగులు తేలేటివి పైన, అవన్నీ తీసేసి తినేవాళ్ళు. నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చారు. ఎండ్ ఆఫ్ ది డే పిల్లలకు మంచి భోజనాలు ఇవ్వాలా, వాళ్ళకి మంచి చదువులు రావాలా, వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలా, వాళ్ళ తలరాతలు మారాలా అనేది ఆలోచించాలి. అట్లా కాకుండా ఏదో గడ్డి పడేస్తా ఉన్నాము, తింటారు సస్తే ఎప్పుడు మారుతుందండి, ఎప్పుడు మారుతుంది, ఇంకా ఎప్పుడు మార్పు వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఫుడ్ కమిషన్ చైర్మన్ యాన్నో ఏసీ రూమ్ లో ఉంటాడు, యాన్నో అట్లా లైట్ వచ్చిపోతా ఉంటాడు, 1-2 చూసుకొని, ఈయనకేం తెలియదు అనుకుంటారు. నేను ఆవలిస్తే పేగు లెక్క పెట్టే రకం. ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా థ్రెటనింగ్ వంటివి వచ్చినాయా సార్? ఒకతను ఫోన్ చేసి బెదిరింపు అనమాట. మరి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఎందుకంటే మొత్తం మీ 26 జిల్లాలలో ఎక్కడ ఎంక్వైరీ చేసినా కానీ విజయప్రతాప్ రెడ్డి అంటే ఎవరు అనేది ఒక నిప్పు తగిలితే కాల్తాం అనే ఒక సౌండ్ వినిపించారు. కొంతమంది ఈ మధ్య కాలంలో నాకు మీరు విజిట్ చేస్తా ఉన్నారు, తర్వాత ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారా, వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళకి ఫైన్లు వేయడం కానీ, ఏం తీసుకున్నారు యాక్షన్? ఊరికి తూతూ మంత్రం వచ్చిపోయినారు. జరిగేది చాలా ఉంది. దీని గురించి తెలుసా మీకు అని వస్తుంది. వచ్చిన తర్వాత యాక్చువల్గా దాని గురించి ఏం చెప్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మీరేం గంటసేపు పోరదండి, 1 minute క్లోజ్ చేసేస్తా ఉన్నారు. అది బాగా రీచ్ అవుతుంది మాకు. ఎంతసేపు కాంట్రవర్షియల్ ఆ వీడియోలే పోతాయి బాగా అనేది కాకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వెళ్తాయి అని నిరూపించిన వ్యక్తి మీరు. మాకు ఇంగ్లీష్ సార్ అండి విపరీతంగా కొట్టేవాడు. మా థింకింగ్ ఎట్లుండేదంటే పెద్ద అయినాక ఈ నన్ను కొట్టాలి రా అన్న సాట పట్టుకొని. నా ఫేవరెట్ నాకు చిరంజీవి గారు. వాస్తవంగా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తా వచ్చిన న్యాచురల్గా ఉంటుంది, కామెడీగా. శంకర్ దాదా ఎంబీఎస్ అయితేనండి, మొన్న ఈ మధ్య వచ్చిన వీరయ్య అయితేనండి. బాడీ షేమింగ్ చేస్తారు చాలా మంది. ఇట్ట అంటారు అట్లా. ఒక ఆయన ఇది విగ్గు పెట్టుకున్నాడు అంటాడు, ఒక ఆయన కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చి, నా ఏ వయసు వచ్చినాక కళ్ళ కింద క్యారీ బ్యాగులు అయితే పానీపూరీలు వస్తాయా? మా అమ్మ అంటే మాకు బాగా ఇష్టం, ఎందుకంటే ఆమె కదా డబ్బులు ఇచ్చేది మనకు. రెగ్యులర్గా హాస్టల్స్కి విజిట్ చేస్తుంటారు కదా, ఎక్కువగా గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి. నా కూతురు కావాలని చాలా ఆశ, కానీ కుదరలేదు. ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళంతా రిబ్బన్లు ఒకటే కలరు, ఒకటే డ్రెస్సు, వాళ్ళందరిలో నా కూతుర్లను చూసుకుంటాను. రాజంపేటలో ఒక హాస్టల్ ఆమె మ్యారేజ్ చేసుకోలేదు, అక్కడే ఉంటుంది హాస్టల్లోనే. ఆమె వచ్చిన జీతం కూడా వాళ్ళకే ఖర్చు పెడతాం. ఈ వార్డెన్ మేడం బాగా చూసుకుంటామంటే, వార్డెన్ అమ్మ కదా సార్ మా అమ్మ అంటారు. హాస్టల్స్ విజిట్ చేస్తుంటారు కదా, ఫుడ్ ప్రిపరేషన్ గురించి, ఫుడ్ ఎలా చేయాలి దాని గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీకు ఫుడ్ ప్రిపేర్ చేయడం వచ్చా? ప్లీజ్ ఏమనుకోకండి, మీరు జన్మించాము, మరణిస్తాము, మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ని ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేసాము, ఏం సాధించగలిగాము, ఎవరికైనా మేలు చేయగలిగామా, ఫ్యామిలీని మంచిగా చూసుకున్నామా లేదా అని చూసుకొని మన దారిన మనం పోతే అంతే చాలు. నేను విజయప్రతాప్ రెడ్డి మంచి వ్యక్తి, మంచి చేశాడు, చనిపోతే మంచి వ్యక్తి చనిపోయాడు అని ఒక కన్నీటి బొట్టు నా ఆత్మకు శాంతి చేకూరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రోమో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అండ్ ఈ వీడియో చూసే వారిలో విజయప్రతాప్ రెడ్డి గారి అభిమానులు ఎంతమంది ఉన్నారో లైక్ చేసి చెప్పండి. నేనైతే ఈ వీడియోకి మినిమం 30,000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఫుల్ ఎనర్జీతో కనిపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్ళక ముందు అంటే నాకు అనిపిస్తుంటుంది అనమాట, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు, కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడు వాడలేడు అన్నట్టు సర్వీస్ చేయడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరు చేయలేరు అనే రేంజ్లో మీరు సర్వీస్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి సార్ మీకు. ఎందుకంటే
పేద పిల్లలు పేద ప్రజల పాలిట యమధర్మరాజులుగా మారిన వారిని ఎదిరిస్తూ ధర్మరాజుగా వాళ్ళ పక్కన నిలబడినందుకు. సో మీకు ఈ సర్వీస్ చేద్దామన్న ఆకాంక్ష ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సన్నివేశం కానీ ఏదైనా సంఘటన కానీ ఉందా? ముఖ్యంగా అండి, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్. నాకు 6 మంది అన్నలు, 2 అక్కలు, నేను చిన్నవాడిని. వాళ్ళ ప్రభావం అనేది నా మీద కొంచెం, అంటే మా అన్నయ్యలు కొంచెం ఈ సర్వీస్ చేయడము, పేదవాళ్ళకి ఏదైనా సాయం చేయడము, మా నాన్న టీచర్గా ఉన్నప్పుడు ఆయన 10 మందికి పలకడము, ఏదైనా సరే తన చేతనైనా సాయం చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉండేటివి. ఇది యాక్చువల్లీ ఇంకా తల్లిదండ్రుల ప్రభావము, అన్నల అక్కల ప్రభావము అనేది నా మీద బాగా పడుతూ వచ్చేది. ఇవి ముఖ్యంగా దీంట్లో మాది చిన్న మండల్ హెడ్ క్వార్టర్ అండి, పూర్మామిల్ అని చెప్పేసి. అక్కడ ఒక 2 ఇల్లులు హాస్టల్స్కు ఆ రోజుల్లో ఓన్ బిల్డింగ్స్ ఉండేటివి కాదు. హాస్టల్స్కు బాడుగకి ఇచ్చారు, రెంట్కి ఇచ్చారు. ఒక 2 ఇల్లులు, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ పక్కనే. పొద్దున్న లేచిన నుంచి వాళ్ళతో మేము ఆడుకోవడము, పిల్లలు అంతా వాళ్ళు మా ఏజ్ గ్రూపు, అంటే 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ ఆ టైంలో వాళ్ళతో బాగా తిరిగేవాళ్ళం మేము. ఎక్కువ అందరూ ఎస్సీ, ఎస్టీ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళతో కొంచెం బాగా సరదాగా ఉండేవాడిని. అప్పుడు వాళ్ళ ఫుడ్ ఇవన్నీ చూసేవాడినండి నేను. వాళ్ళు తినే ఫుడ్ ఏంటి. ఇప్పుడు మా అమ్మ నాన్న టీచర్లు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం హ్యాపీగా మా ఇంట్లో కొంచెం అంటే బాగానే మంచి భోజనాలు అయితేనేంటి, వీక్లీ వన్స్ నాన్ వెజ్, 2-3 సార్లు ఎగ్, ఇట్లా మేము ఇంట్లో తినేవాళ్ళము. మంచిగా ఉండేది అనమాట. అది ఎంత మిస్ అవుతా ఉన్నారంటే, చాలా దారుణమైన భోజనాలు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. చాలా ఘోరంగా అనమాట. కొంచెం పొద్దున్నే ఎర్రటి కారము, పచ్చడి, అది అన్నము, వైట్ రైస్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నము జస్ట్ నీళ్ళ సాంబార్ లంచ్, ఈవినింగు రసం, పల్చటి రసము, అసలు మొత్తం నీళ్ళ మజ్జిగ. అవి ఆ మజ్జిగ నీళ్ళల్లో ఆ అన్నంలో పోస్తే ఈ తెల్ల పురుగులు, చెక్క పురుగులు తేలేటివి పైన, అవన్నీ తీసేసి తినేవాళ్ళు వాళ్ళు. ఇవన్నీ మరి దేవుని ఇది అంతా గాడ్ గ్రేస్ అనుకుంటాను నేను. దీంట్లోకి రావడం, ఇవన్నీ నా కళ్ళారా మళ్ళా చూడడము, అవి ఎక్కడైనా పొరపాట్లు ఎక్కడైనా జరిగితే సవరించడము అనేది అది దేవుని దయ అనుకోవచ్చు. మనకు ఈ పొజిషన్లోకి వచ్చి నేను వాటి మీద తిరగడం అనేది. అట్లనే ఇంకా మా అన్నయ్యకు ఒక అన్నకు ఆర్ఫనేజ్ హోము ప్లస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ పెట్టడము. మేము ఆ వయసులోనే మేము చిన్నవన్నీ ఊర్లో క్లీనింగ్ చేయడము. మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది మాకు, మేమే పెద్ద కుటుంబము. కొంచెం అన్నీ అవి క్లీన్ అండ్ గ్రీన్ అట్లా ఆ టైంలో అట్లా అది అదే నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఇక ఆ అలవాట్లో కొంచెం ఈ సర్వీస్ చేయడం అనేది ఒక ప్యాషన్గా తీసుకొని నాకు అట్లా దాంట్లో నడవడం జరుగుతూ వచ్చింది. మీరు స్కూలింగ్ ఎదిగే క్రమంలో మీ పైన ఎలాంటి ఒపీనియన్ ఉండేది మీ మదర్కి? అంటే చదివే వల్ల చదవకపోయే వల్ల ఏమవుతాడు పెద్దగా అట్లాంటి ఏమైనా ఉండేదా? అండి, ఒక యావరేజ్ స్టూడెంట్ అండి నేను, జస్ట్ అబవ్ యావరేజ్, జస్ట్ అంటే నేను పెద్ద క్లవర్ని కాదు, ఓపెన్గా చెప్తున్నాను. 91లో నా ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ రాజా బహదూర్ వెంకట రెడ్డి హాస్టల్లో ఉన్నాను, హ్యాబిట్స్లో. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏవి కాలేజ్, లిబర్టీ ఏవి కాలేజ్లో చేశాను. ఇట్లా కొంచెం ఇంకా సిటీలో ఉంటే ఎలా ఉంటుంది, ఎలా అంటే అలా తిరగడము, ఫ్రెండ్స్ ఎక్కడ అంటే అక్కడ. ఆ ఏజ్లో ఒక్కసారి వదిలేశారు మమ్మల్ని, పంజరంలో నుంచి బయటకు వచ్చిన ఇంటర్మీడియట్ తర్వాత. ఇంకా స్వతంత్రం అనమాట, ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. అట్లా బాగా తిరిగేవాళ్ళం ఫ్రెండ్స్తో, సినిమాలు చూడడము అట్లా ఇట్లా. అప్పుడు మా ఇంట్లో వాళ్ళకు ఒక ఫియర్, వీడు ఎక్కడ గాడి తప్పోతాడో, ఎక్కడ వీడేమన్నా ఇబ్బందులు ఎదురైతాయి వీడికి అని చెప్పేసి ఒక భయాందోళనలో ఉండేవాళ్ళు. లాస్ట్కి నేను హైదరాబాద్లో ఏదైనా బిజినెస్ చేస్తాను, అప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలనేది నా కోరిక బాగా. దానికోసం ఒక 1 year కోచింగ్ పోయాను ఇక్కడే హైదరాబాద్లో. అప్పుడు ఆ పోస్ట్ పడలేదు ఆ టైంలో, అది నోటిఫికేషన్ రాలేదు. ఏంది వీని పరిస్థితి అనేవాళ్ళు. నేను ఏదైనా బిజినెస్ చేస్తాను, నాకు డబ్బు ఇవ్వండి హైదరాబాద్లో అంటే, మేము నిన్ను నమ్మము, నువ్వు హైదరాబాద్లో ఏం చేస్తామేమో తెలియదు, మా పూర్వామిళ్ళకి రా, మా విలేజ్కి రా, నీకేం కావాలంటే అది చేపిస్తాం అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు నాకు. ఆ టైంలో నేను ఒక 26.5 ఆ ఏజ్లో ఇక నాకు సరెండర్ అయిపోయాను ఇంటికి పోయి. ఇంకా నా వల్ల కాదులే బయట ఈ ఫ్రెండ్స్ తిరగడం ఇదంతా అని చెప్పేసి అప్పుడు స్కూల్ స్టార్ట్ చేశాను. మీరు సరెండర్ చేద్దాం అనుకున్నారు, కానీ చివరికి మీరు సరెండర్ అయ్యారు. మీ ఇంట్లో వాళ్ళే నమ్మకం లేదు అనే రేంజ్లో ఉండి ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు. అసలు ఇది సార్ మార్పు, ఇది గ్రోత్. అంటే ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఉండదు. అలా ఉండేవాళ్ళు ఇలా అయిపోయారు అన్నది. సార్ కొన్ని మీ పర్సనల్ క్వశ్చన్స్ తర్వాత సర్వీస్లోకి వెళ్ళిపోదాము.
ఏదైనా ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే అది ఎంతమంది కనెక్ట్ అవుతుంది అనే దానిపైనే దాని సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. 100%. సో అలా ఇండియాలో బిగ్గెస్ట్ బిజినెస్ మాడ్యూల్స్గా బాగా ఎక్కువ మందికి రీచ్ అవుతూ బాగా సక్సెస్ఫుల్ ఉన్న థింగ్స్ విద్య, వైద్యం, అవి ఒక బిగ్గెస్ట్ బిజినెస్ మాడ్యూల్స్గా మారిపోయాయి. ఆన్ అన్ యావరేజ్ పర్ ఇయర్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అరౌండ్ 15 lakh crores, హెల్త్ ఇండస్ట్రీ అరౌండ్ 50 lakh crores రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయంట రిపోర్ట్స్ ప్రకారం. సో బిజినెస్, హెల్త్ పెట్టిన వాళ్ళు కానీ ఎడ్యుకేషన్, దానిలో ఎవరు ఇన్వెస్ట్ చేసినా చాలా మంది ముఖ్య ఉద్దేశం బిజినెస్ గానే ఉంది. సో మీరు చాలా వీడియోస్లో కూడా చెప్పారు మాకు కూడా స్కూల్ ఉంది అని చెప్పేసి మేము రన్ చేస్తున్నామని. సో స్కూల్ పెట్టడం వెనక మీ యొక్క ముఖ్య లక్ష్యం ఏముండే? దీనిలో ముఖ్యంగా మా అమ్మ నాన్న టీచర్స్, మా 2 వదినమ్మలు టీచర్స్, మా అన్నయ్య ఒక అన్నయ్య టీచరు. ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది మాకు బాగా అటాచ్మెంట్ ఉంది. అప్పటికే నాకు పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, బీఈడి అన్నమల యూనివర్సిటీలో చేశాను. ఆ రిలేటెడ్గా పోయింది అది కూడా. దాంతో స్కూల్ పెట్టుకోవాలను పూర్మామిలకు వచ్చి అని చెప్పేసి మా ఇంట్లో ప్రపోజల్. పూర్మామిలకు వచ్చాను, చూశాను. ఇంగ్లీష్ మీడియం వ్యవస్థ అనేది లేదు అక్కడ 2000 సంవత్సరంలో. అప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ విద్య అనేది చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. ఎక్కడికి పోయినా కానీ ఇంగ్లీష్తోనే ముడిపడి ఉంటుంది. పై హైయర్ స్టడీస్ కానీ, బయట ఎక్కడైనా తిరగడం కానీ, బుక్స్ కానీ ఏవి కూడా. ఆ సందర్భంలో మంచి నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో ఇస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కూడా 2000 సంవత్సరంలో స్కూల్ స్టార్ట్ చేశాను పూర్మామిల్లలో. ఒక 236 మంది స్టూడెంట్స్ ఫస్ట్ నాకు జాయినింగ్. ఆ తర్వాత అదే ఇయర్లోనే నాకు డిసెంబర్లోనే మ్యారేజ్ అయింది. ఆ 2000 సంవత్సరంలో మ్యారేజ్ అయినప్పుడు నా కండిషన్స్ ఏంటంటే కొంచెం నేను దాదాపు 6.5 inch హైట్, నేను కొద్దిగా హైట్ ఉండాలా అమ్మాయి, దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలి. ఇది మెయిన్. ఎందుకంటే నేను కొంచెము అంత ప్రావీణ్యత లేదు నాకు ఇంగ్లీష్లో అని చెప్పేసి, ఎందుకంటే రేపు రాబోయే నా వైఫే స్కూల్ అంతా చూసుకోవాలా అనేది అక్కడ నా ఫీలింగ్. చూశారు, ఓకే అన్నారు, ఇట్లా స్కూల్ పెట్టుకోవాలనుకున్నాం. నేను కూడా ఓకే అని చెప్పేసాను. 2000 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, అంటే చాలా మందికి అమ్మాయి అందంగా ఉండాలి, అలా ఉండాలి. అంత పెద్ద నేను లేదండి, అందమైన వాళ్ళు కాదండి, మనసు అందంగా ఉండాలా, గొప్పగా ఉండాలా, వాళ్ళు మంచి కుటుంబం అయి ఉండాలా, విలువలు ఉండి మెయిన్ థింగ్. నా లైఫ్ టర్న్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ నా ఫేట్ మారుతుంది. నాకు కలిసిమెలిసి నా భావాలు పంచుకోవడం కానీ, నేను చెప్పింది అర్థం చేసుకోవడం కానీ, తన వల్ల 10 మందికి ఏదైనా ఉపయోగపడే ఇదిలో పోవడం కానీ, ఇలాంటివి మెయిన్గా ఆ కాన్సెప్ట్లో పోయా నేను. అప్పుడు జస్ట్ మ్యారేజ్ అయింది డిసెంబర్లో. 2020 ఆమెను హెడ్ మిస్ట్రెస్ చేసేసాను. 2-3 years చాలా స్ట్రగుల్ అయ్యామండి స్కూల్లో. అంటే కొత్త తెలియదు. నేను అంతకుముందు జనగాం అని చెప్పేసి సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పేసి మా అన్న వాళ్ళ రిలేటివ్స్ది, అక్కడే ఒక 8-9 months ఆ స్కూల్లో నేను ఒక ట్రైనింగ్ లాగా మ్యారేజ్కి ముందు అక్కడ ఉండి వచ్చాను. దాంతో కొంచెం అక్కడి నుంచి బాగా స్ట్రగుల్ అయ్యామండి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాము. ఎందుకంటే ప్రతి చిన్న దానికి కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్. ఇప్పుడంతా ఒక ప్యాటర్న్ వచ్చేసింది, ఒక సిస్టమ్ తయారైంది, దానికి వింగ్స్ ఉన్నాయి. మా దాకా వచ్చేదానికి సమస్యలు కిందనే పరిష్కారం అయిపోతూ ఉంటాయి. పెద్ద సమస్య అయితే తప్ప చిన్న సమస్యలు మా దృష్టికి రావు. ఆ రోజు ఇనిషియల్ స్టేజ్లో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ గ్రోత్ పెరుగుతూ దాదాపు ఈరోజు 1500-1600 స్ట్రెంగ్త్కు నేను స్కూల్ని తీసుకెళ్ళగలిగాను. మా వైఫ్ బాగా డెడికేటెడ్, ఆమె కంప్లీట్గా స్కూల్లోనే ఉంటుంది. అట్లా నాకు ఆ విధంగా పిల్లలకు మంచి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవ్వాలా. ఇట్లాగే పిల్లలతో నేను కొన్ని మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ ఉంటా వాళ్ళకు. ఇది లైఫ్, ఇది ఫ్యూచరు, జాగ్రత్త, తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏ తప్పు చేసినా కానీ మీ అమ్మా నాన్నలను దృష్టిలో పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో తప్పులు చేయకండి. ఇది మీ మంచిగా చదువుకునే టైం ఇది. మీరు ఈ 10th class అయిపోయిన తర్వాత ఒక 6-7 సంవత్సరాలు మీరు మంచిగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేశారంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి జాబ్స్ వస్తాయి, మంచి ప్రైవేట్ సెక్టర్ ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ మీరు తలెత్తుకొని ధైర్యంగా తిరగచ్చు. చదువు అనే ఒక ఆయుధం మీ చేతిలో ఉంటే అని చెప్పి గొప్పగా చెప్పేవాడిని వాళ్ళకు. చిన్నప్పుడు నార్మల్ స్టూడెంట్ అని చెప్పారు. అంటే చాలా మంది స్కూల్లో బాగా చదువుకుంటుంటారు, తర్వాత జీవితంలో వచ్చినప్పుడు చూస్తే కొద్ది మంది ఇక్కడ గెలుస్తారు కానీ అక్కడ ఓడిపోయిన విషయాలు ఉంటాయి. లాస్ట్ బెంచ్ లో ఉండే వాళ్ళు జీవితంలో ముందు బెంచ్ లో ఉంటారు. మీ లైఫ్ లో స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మీరు ఈ రోజు ఇలా ఉండడానికి ఎలా ఉపయోగపడింది? దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి మీకు. యాక్చువల్గా మా అక్క కొడుకు ఉండేవాడు, మా సొంత అక్క కొడుకు. వాడు స్కూల్ అంటే ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాలంటే బాగా సతాయించేవాడు. వాడు కొంచెం అబోయ్ యావరేజ్. అది మా అక్క ప్రోద్బలం వల్ల చదివించేది వాడిని కూర్చోబెట్టి. వాడికి ఇంట్రెస్ట్ లేదనమాట. ఆ ఇంట్రెస్ట్ లేని వాడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఒక ఇంజనీరింగ్ చేశాడు, అన్నీ ఏదో బండి లాగిచ్చాడు. ఆ ఇంజనీరింగ్లో ఎప్పుడో కొంచెం టర్న్ అవుతారండి మైండ్. ఆ మైండ్ టర్న్ అయ్యి వాడు ఈరోజు యూకేలో ఉన్నాడు,
బ్రహ్మాండంగా సంపాదించుకుంటా ఉన్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు, గొప్పగా బతుకుతా ఉన్నాడు, ఆ ఫ్యామిలీ బాగుంది. మీరు అన్నట్టుగా ఎంతసేపు మనము చదువే ఇక్కడ చదివినాము, బాగా మంచి మార్కులతో పాస్ అయ్యాము అనేది కాదు. ఇక్కడ లోకజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. బయట ఏం జరుగుతుంది, తల్లిదండ్రులు వాళ్ళు మోటివేట్ చేయడం కానీ, బయట ఏ మంచి విషయాలను గ్రహించడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు లైఫ్లో. ఏదో పనులు చేసుకుంటా ఉన్నారు. అది కాదు కదా, మనం ఎంతసేపు ఉన్నా కానీ లోకజ్ఞానం అనేది కానీ, బయట వాతావరణం ఏంటి అనేది కానీ, ఇవన్నీ చూసుకొని దాన్ని జాగ్రత్తగా ట్యూన్ చేసుకుంటే కనుక ఆ యావరేజ్ స్టూడెంట్ కూడా బ్రహ్మాండమైన ఒక టర్న్లో మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళకు. ఎగ్జాక్ట్లీ. ఈ కంపారిజన్స్ కంపేర్ చేయకూడదండి. వాని స్టామినా ఎంత, వాని స్టఫ్ ఎంత, దానికి తగినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్న కొడుకున్నాడు, ఇంటర్మీడియట్, వాని కండిషన్ ఏంటంటే ఈ IIITలు, ఐటీలు, ఎంసెట్లు ఇలాంటి లేని కాలేజీలో మాత్రమే నేను చేరతా. వాని కండిషన్ ఓకే. అంటే వానికి నాకు ఇవన్నీ నాకు హెడ్ నేను తట్టుకోలేను, నేను అంత స్ట్రెయిన్ తీసుకోలేను అని క్లారిటీ ఉంది. చాలా క్లారిటీ ఉంది వాడికి. మొత్తం ఏపీ తెలంగాణ అన్నింటిలో తిరిగాను నేను. కాలేజ్ తెలిసిన వాళ్ళు, ఇంక మా ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాబట్టి ఎవరికి ఫోన్ చేసి ఇట్లా లేకుండా డైరెక్ట్ ఓన్లీ ఇంటర్మీడియట్ చెప్పే కాలేజీలు ఏమైనా ఉన్నాయా, రెసిడెన్షియల్ కావాలి నాకు. మళ్ళీ ఎక్కడా లేవండి, ఎక్కడా లేవు. భూతద్దం పెట్టి ఎతికినా దొరికే పరిస్థితి లేదు. లాస్ట్కు మన అల్వాల్లో లయోలా కాలేజ్ అని చెప్పేసి దాంట్లో ఉంది, అక్కడ తీసుకుపోయి జాయిన్ చేసి వాడు హ్యాపీగా ఇంటర్మీడియట్ పాస్ అయినాడు. ఏంటి నీ ఇంటర్మీడియట్ తర్వాత నీ పరిస్థితి అంటే, నేను VFX, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మల్టీమీడియా, నేను ఎగ్జామ్స్ ఎక్కువ రాయలేను, ప్రాక్టికల్స్ కావాలి నాకు. సరే అని చెప్పేసి అమిటీ యూనివర్సిటీ ముంబైలో VFX మీద జాయిన్ చేశాడు. వాడు డ్రోన్ మంచి స్పెషలిస్ట్, వాడు డ్రోన్ దాని ట్రైనింగ్ అన్నీ తీసుకున్నాడు. ఆ VFX మీద అడ్వాన్స్డ్ ఉన్నాడు. అంటే వాడు ప్రాక్టికల్ గా థింకింగ్. ఎంసెట్లు, AIIIలు, IITలు కాకుండా నాకు డాక్టర్ కావాలని నా కొడుకు కోరికండి. వాని మీద రుద్దితే ఏమొస్తుంది నాకు? అదే పెద్దవాడిని డాక్టర్ చేయాలని చెప్పేసి ఇంటర్మీడియట్లో వాడిని నేను బైపీసీ జాయిన్ చేశాను. పెద్దవాడిని బైపీసీ తర్వాత నేను డాక్టర్ కానన్నాడు. సరే నీ ఇష్టం, మనమేం అంత ఫోర్స్ లేదండి, నీ ఇష్టం ఏంటంటే నేను BBA చేస్తాను. ఓకే, ఎక్కడ చేస్తావు అంటే వాడే కాలేజ్ వచ్చి అలయన్స్ యూనివర్సిటీ బెంగళూరులో BBA అయిపోయింది. హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. మేము కూడా వదిలేసాం. వాళ్ళకి ఇచ్చిన ఆ ఫ్రీడమ్ను వాళ్ళు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, అరే నేనేమైనా చేస్తే రేపు బయటకు వస్తే మా నాన్న పేరు చెడ్డగా అవుతుంది. అట్లా పిల్లలకు మనము వాళ్ళ ఫ్రీడమ్ను వాళ్ళ సర్టెన్ పరిధిలో జాగ్రత్తగా వాళ్ళ ఇష్టానుసారంగా మంచిగా, వాడి ఇష్టానుసారం అని వానికి లీనెంట్ ఇచ్చేస్తే వాడు ఏం చదవాడు, ఇంట్లో కూర్చుంటాడు. పిల్లల్ని గైడ్ చేయాలి తప్ప ఫోర్స్ చేయకూడదు. ఎస్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. మనం ఫోర్స్ చేయకూడదు. నువ్వు ఇదే చేయాలా, నువ్వు బీటెక్కే చేయాలా, నువ్వు ఇంజనీరింగే చేయాలి, లేకుంటే నువ్వు మెడిసినే చేయాలి, లేకుంటే నువ్వు సివిల్స్ ప్రిపేర్ కావాలి అని ఫోర్స్ చేయకుండా కొంచెం ఇంటర్మీడియట్ తర్వాత దే నో అండి వెరీ వెల్ దట్ ఈస్ ద మీడియం. ఇంటర్మీడియట్ అనేది ఒక మీడియం. ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏ విధంగా పోవాలా, వాని మీద ఎవరి ఫ్రెండ్స్ కానీ బయట చూసే పరిస్థితులు కానీ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్లోనే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. అప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సార్ మీరు ఒక పాయింట్ అన్నారు, ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్లోనే జాయిన్ చేశారని. మీరు కూడా రెసిడెన్షియల్లో ఉన్నారు అంటే అప్పటిదాకా పేరెంట్స్తో ఉన్న పిల్లలకి ఒక హాస్టల్ యొక్క అవసరం ఎంత ఉంది, హాస్టల్లో ఉంటే వాళ్ళ విధి విధానాలు ఎలా మారుతాయి, సో యాజ్ ఎ పర్సన్ ఇండివిజువాలిటీ పెరిగిద్ది. సో హాస్టల్లో ఉంటే, ఇప్పుడు పేరెంట్స్తో ఉంటే అది వేరే ఉంటుంది. హాస్టల్లో ఉంటున్నా అంటే ఒక 10 మంది స్టూడెంట్స్తో ఉంటారు, వాడే చూసుకోవాలి, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఎంత ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఈ స్పీడ్ కాలంలో ఆ 10th వరకు పిల్లలను కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు చదువుకునే విధానము ఇంకోటి మనం కొంచెం మనము మైండ్ పెట్టగలం వాళ్ళ మీద. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ వస్తుంది. ఎప్పుడు ఇదే చెప్తారా మీరు, ఎప్పుడు చదవమంటారా, నేనేదో ఫ్రెండ్ ఇంటికి పోయినా ఇది అనే పరిస్థితులు బాగున్నాయండి. ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉండి చదవండి అనేది నా సజెషన్. 10th వరకు మీ దగ్గర పెట్టుకోండి. 10th కూడా ఏదైనా 8th 9th అవకాశం ఉంటే కన్నా, మీ ఫైనాన్షియల్లీ వెల్ అయితే కన్నా కొంచెం హాస్టల్స్లో పంపించేదానికి. ఎందుకంటే అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. మార్నింగ్ లేపడము, చదివేయడము, వాళ్ళకి సిస్టమ్ ప్రకారము డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకటండి, మనకు డిసిప్లిన్ లేనిది ఎటువంటి పరిస్థితుల్లో పైకి రాలేమండి. క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఈ క్రమశిక్షణ, టైం పంక్చువాలిటీ అనేది లేకుండా ఉంటే లైఫ్ టోటల్గా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రోజు దెబ్బతింటారు. ఇట్లా నేను ఎవరిని వెయిట్ చేయనండి. ఈవెన్ దో నా ఫుడ్ కమిషన్ విజిట్స్లో కూడా
టైం అంటే టైం 9కి బయలుదేరుతామండి, మీరు 8:50 కల్లా ఇక్కడ ఉండాలి ఆఫీసర్స్ అంతా. దట్స్ ఆల్. సూపర్. ఇట్లా ఎట్లుంటుందంటే బయట ఆఫీసర్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ చెప్పిన టయానికి 1 గంట లేటుగా పోతేనే వాళ్ళ వాల్యూ. అట్లా కొన్ని ఉంటాయి. నాకు అట్లా కాదండి. నా కోసం ఎవరు కూడా ఎవరిని వెయిట్ చేపియండి. నాకు ఎన్ని సమస్యలు ఉన్నా ఇంట్లో, మా ఇంట్లో అది ఒక పెద్ద టెన్షన్. నేను టైం చెప్పిండు, ఆ టైంకి వెళ్తాడు అంతే. నేను అప్పుడే ముందే మైండ్లో ప్రిపేర్ అయిపోతా, కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలా. పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండదు నా లైఫ్లో. నేను ఒక మండల ప్రెసిడెంట్కి చేశాను, ఎవ్రీ 3 మంత్స్కి ఒక మీటింగ్ పెట్టాలి. 5 ఏళ్లలో ఒక్క మీటింగ్ కూడా పోస్ట్ పోన్ కానీ ప్రీఫోన్మెంట్ కానీ లేదు నాకు. ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ హెచ్ఓడిస్తో ఒక మీటింగ్ పెట్టాలి. ఖచ్చితంగా టైము మీటింగ్. వాళ్ళే ఇంకా ఒక 15-20 నిమిషాలు లేట్గా వస్తూ ఉంటారు. నేను ఒక 10 నిమిషాలు ముందు పోయి ఆఫీస్లో కూర్చోని ఉంటాను. మీరు టైంకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి భయం, ఒక డిసిప్లిన్ వచ్చి వాళ్ళలో అంటే నాది టైం అంటే టైము, మీరు అర్థం చేసుకోండి. మీరు బయట ఎక్కడన్నా ఏదన్నా మీది డిఫరెంట్గా ఉంటుంది, నాది టైం అంటే టైం, ఆ టైంకే ఫాలో కావాలి. అది అందుకేనండి, దట్ ఈస్ ద డిసిప్లిన్. అది అవసరం. ఎప్పటి నుంచి అలవాటు అయింది? అంటే చిన్నప్పటి నుంచి ఇలా ఉండేనా, లేకుంటే ఏదైనా పర్టికులర్ టైం తర్వాత సో ఐ హ్యావ్ టు బీ ఆన్ టైం అట్లా ఏమన్నా ఉందా? ఇది ఏంటంటే అండి, మా అన్నయ్య ఆయన ఇదే టైం పంక్చువాలిటీ చాలా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నేను వస్తున్నానంటే ఎన్ని గంటలకు వస్తున్నావు, ఏ టైంకి రీచ్ అవుతావు అని క్లియర్గా అడుగుతారు. ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అయింది ఇబ్బంది ఉంటుంది. మరి అట్లా అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి టైం అనేది క్యాలిక్యులేషను అనేది నాకు ఫస్ట్ నుంచి నేను బై బర్త్ అది మెయింటైన్ చేస్తూ వచ్చాను. అది ఒక అడిక్షన్ నాకు, అండ్ ఫ్రాంక్లీ అడిక్షన్ నాకు. అట్లాంటి అడిక్షన్స్ కావాలి కూడా జనాలకు గ్రోత్ కావాలంటే. నైస్ సార్. సార్ మీరు రెగ్యులర్గా విజిట్స్ చేస్తూ ఉంటారు కదా, 1 monthలో Day 1 నుండి Day 30 దాకా ఓవరాల్గా మీ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అండ్ 1 dayలో ఎన్ని విజిట్స్ చేశారు, ఓవరాల్గా ఎన్ని విజిట్ చేశారు? మాకు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు డీలర్ షాప్స్ ఉంటాయి. రిలేటెడ్ డీలర్ షాప్స్, ఇంతకుముందు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఆటోలు ఉండేటివి. వీళ్ళంతా పనిచేసేది 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు. 16వ తేదీ నుంచి క్లోజ్. మేము అన్నిటికీ కలుపుకొని మేము విజిట్స్కి వెళ్ళాలి. అది కూడా ఒక పార్ట్. హాస్టల్స్ అయితేనేంటి, మిడ్ డే మీల్స్ అయితేనేంటి, అంగన్వాడీ సెంటర్స్ అయితేనేంటి, ఇవన్నీ కూడా. ఆ సందర్భంలో మేము 1 నుంచి 15th వరకు ఫీల్డ్ విజిట్స్ ఎక్కువ పెట్టుకుంటాం. ఎక్సెప్ట్ సెకండ్ సాటర్డే సండే. మండే కొంచెము గ్రీవెన్స్ ఉంటుందని చెప్పేసి అధికారులు కొద్ది పనులు ఉంటాయి. ఎందుకంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆ డిస్ట్రిక్ట్కి పోతే ఆ డిస్ట్రిక్ట్లో ఉండే హెడ్స్ అందరూ వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించిన డీడీస్, డిఈఓ, తర్వాత డిఎస్ఓ, అంగన్వాడీ సెంటర్స్ పీడీస్, తర్వాత లీగల్ మెట్రాలజీ హెడ్, ఫుడ్ సేఫ్టీ హెడ్, వీళ్ళంతా ఫాలో కావాలండి. ఎక్కడ ఏమి మాకు అన్నిటికీ రిలేషన్ ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఆ ఫుడ్ ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలా. లీగల్ మెట్రాలజీ వచ్చి వెయిటేజ్ అంతా చూసుకోవాలా. ఈ డిఓ గారు అంటే ఆ చదువులు ఆడ జరిగే ఎండిఎం ఇన్ఛార్జ్ ఆయనే ఉంటారు, మిడ్ డే మీల్స్ ఇన్ఛార్జ్. ఆయన తరపున ఎంఈఓస్ వస్తారు. ఇదంతా ఒక సిస్టమ్ అండి. ఇవన్నీ కలుపుకోవాలంటే నేను 1 to 15th మధ్యలోనే నాకు ఫీల్డ్ విజిట్స్కి వెళ్తాను. 16th నుంచి ఆఫీస్ వర్క్ ఉంటుందండి మాకు. పేపర్లో వచ్చే అడ్వర్స్, అంతకుముందు ఈ 15 రోజులు వచ్చిన అడ్వర్స్ పేపర్లలో పలానా హాస్టల్లో ఈ విధంగా జరిగింది, లేకుంటే కానీ పలానా అంగన్వాడీ సెంటర్లో ఈ విధంగా జరిగింది అని మొత్తం ఏపీ స్టేట్ అంతా ఆ అడ్వర్స్ అంతా తీసేదానికి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు మాకు. వాళ్ళు అన్నీ క్యాలిక్యులేట్ చేసి అన్ని తీసి అన్ని స్క్రీన్ షాట్స్ చేసి ప్రింట్లు తీసి మా టేబుల్ మీద రెడీగా పెడతారు. అవన్నీ వచ్చి చూసుకొని ఆ అధికారులకు అందరికీ పంపించడము, దాని మీద రిపోర్ట్స్ తెప్పించుకోవడం. ఎందుకంటే అలర్ట్ అనేది ఇంపార్టెంట్. మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఈ పొరపాటు జరిగింది, దీనికి ఏ విధమైన ఆన్సర్ ఇవ్వాలా, ఈ విధంగా జరగకుండా ఉండేదానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలా, ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు ఆ పొరపాటు వల్ల అనే రిపోర్ట్స్ అన్నీ మేము అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఒకటి మనం ఫాలోఅప్ చేస్తేనే ఏదైనా సరే వాళ్ళ నుంచి వస్తుంది మాకు, దీనికి మేము రెస్పాండ్ అవ్వాలా, రిప్లై ఇవ్వాలా అనేది కలగాలండి. ఆ 30th వరకు ఎక్సెప్ట్ సండే సాటర్డే తప్ప మిగతా రోజులలో ఆఫీసులలో ఇవన్నీ చూసుకోవడము ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది రొటీన్ వర్క్. ఫీల్డ్ వర్క్ బయలుదేరామంటే ఎన్ని జిల్లాలు అనేది ముందు అంతా వెళ్తుందండి. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మా ఫీల్డ్ వర్క్ మొత్తం ఈ 2 రోజులు విజయనగరం జిల్లా, 2 రోజులు మన్యం జిల్లా, 2 రోజులు పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా. ఇంకా ఒకసారి స్టార్ట్ అయితే పోతూనే ఉంటారు వెళ్తుందండి. నేను లాస్ట్ చెప్తుంటే అశ్వమేధ యాగం అని ఒకటి ఉంటుంది తెలుసు కదా సార్, గుర్రాన్ని వదిలేసి అది ఎంత దాకా పోతే అంత నాదే అన్నట్టు పోతా ఉంటాము. వాళ్ళు కొన్ని వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు కొన్ని చూపియరు మాకు అధికారులు. తప్పులు నేతి ఈయన ఆడ బయట పెడతాడో, ఈయన ఆడ కడిగేస్తాడో అనే ఉద్దేశంతో నియర్ మీ పెట్టుకుంటాం. చుట్టుపక్కల వాళ్ళ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి.
ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. అందరికీ వాళ్ళేమి ఆషామాషి కాదండి. డిస్ట్రిక్ట్ హెడ్స్ దాదాపు గ్రూప్ 1 క్యాడర్, వాళ్ళకి అందరికీ తలా ఒక వెహికల్ ఉంటుంది. వాళ్ళు వెళ్తా ఉంటే మేము ఎక్కడైనా ఆపేది, ఇక్కడెక్కడ రేషన్ షాప్ ఉందా, ఇక్కడెక్కడన్నా అంగన్వాడీ సెంటర్ ఉందా, ఇక్కడెక్కడన్నా మంచి హాస్టల్ ఉందా, వాళ్ళు పంపినట్టు కూడా. ఎందుకంటే దట్ ఈస్ సర్ప్రైజ్ విజిట్స్. అట్లా కాకుండా వాళ్ళు పంపి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన దగ్గర పోతే వాళ్ళు బాగా నీట్గా అంతా మేము వస్తూ ఉన్నాం, బాగా నీట్గా రెడీగా పెట్టండి, ఆయన ఏమేమి అడుగుతాడు అడుగుతాడు, వాళ్ళు కూడా అవేర్నెస్ ఉంటుంది కొంచెం. ఈ వీడియో చూసి వాళ్ళు బ్రహ్మాండంగా కడిగిన ముత్యంలా చేసి పెడతారు. లైఫ్లో మీరు ఇచ్చిన సర్ప్రైజ్లు ఎవరు ఇవ్వలేకుంటారేమో అండి. పేదలకు పెట్టే ఆహారం సంబంధించింది ఇది. మీరు తప్పులు చేసి నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? తప్పు చేయకనే ఉండాలా, జాగ్రత్తగా ఉండండి. ఈ హాస్టల్స్, అంగన్వాడీ సెంటర్స్, పేద పిల్లలు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు, ఈ కాలం అంతా ఒకరు ఇద్దరండి. మా ఫ్యామిలీ ఉంది 9 మంది. ఇప్పుడు ఎవరండి? ఒకరు ఇద్దరు ముగ్గురు మ్యాక్సిమం పిల్లలు. అటువంటి పరిస్థితుల్లో ఎంత ప్రేమ, ఇష్టం, వాళ్ళ మంచి చదివియాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా అని ఆ పేరెంట్ కోరుకునే విధానంలో వాళ్ళని ఎక్కడో హాస్టల్స్లో చేర్చి అక్కడ వాళ్ళకి నాసిరకంగా భోజనాలు పెట్టి మెనూ ఫాలో కాకుండా ఎట్లంటే అట్లా దాన్ని మిస్గైడ్ చేసి వాళ్ళు ఇంత సంపాదించుకొని ఆ పైన అధికారులకు ఇంత ఇచ్చి, ఇదంతా నేను అనేది అందరు అనుకోవచ్చండి. ఈయన ఒక్కడే దిగి వచ్చిండా, ఈయన ఒక్కనే ఇంత పెద్ద స్ట్రిక్టా, ఇంకోటి కాదండి. నేను చెప్పేది భోజనాలకు సంబంధించినట్టు. కడుపుకు తినే అన్నం, కడుపు చల్లగా ఉంటేనే వాడు చెప్పే చదువు బాగా ఎక్కుతుంది. అర్ధాకలితోనో తినక క్లాస్కి అటెండ్ అయితే కాన్సన్ట్రేట్ చేయలేరండి చదువు మీద. అది ఒక ఇరిటేషన్ ఉంటుంది ఆకలి ఉంటే. అది మంచిగా కడుపు నిండుగా ఉంటే పోయి మంచిగా చదవగలం, వినగలం, ఎక్కుతుంది బుర్రకు. అది అంతే తప్ప నేనెవరినో ఒకరిని బాధ పెట్టాలనో, వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో, వాళ్ళకి ఇబ్బందులకు గురి చేయాలనో, వాళ్ళని సస్పెండ్ చేయాలనో ఇవన్నీ కాదండి నా కాన్సెప్ట్. నా కాన్సెప్ట్ అలా మనము ప్రభుత్వం ఏం కేటాయించింది అవన్నీ సక్రమంగా జరగాల. జరగకుండా ఏదైనా ఉంటే కన్నా కొంచెం అటు ఇటు మేనేజ్ చేసుకోండి, ఏమైనా పొరపాట్లు ఉంటే రెక్టిఫై చేసుకోండి అని కొంచెం గట్టిగా. నేను అంటే నా వాయిస్ కొంచెం పెద్దదండి, బిఎన్ ఫ్రాంక్లీ, కొంచెం బేస్ వాయిస్ గట్టిగా ఉంటుంది. అది వాళ్ళకు పబ్లిక్ ఈ వీడియోస్లో, ఈ సోషల్ మీడియాలో చూసే వాళ్ళకు ఈయన ఇంత గదురుకుంటాడు, ఇట్లా మాట్లాడతాడు. నా లాంగ్వేజీ రాయలసీమ లాంగ్వేజీ, కడప లాంగ్వేజీ, అది కొంచెం భయపడితే వచ్చింది. అది 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 పుట్టుకతో వచ్చింది, పుట్టుకలతో కానీ పోదు. నేనేం చేయమంటారు, ఆ విధంగా గట్టిగా అడుగుతాను నేను. నా వర్డ్స్ కూడా కొంచెం కఠినంగా ఉంటాయి. ఆ వర్డ్స్ను రిసీవ్ చేసుకునే వాళ్ళు సార్ ఇంతే కొంచెం మన తప్పే కదా అని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈయన ఏందబ్బా పెద్ద వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి నెగిటివ్గా తీసుకునే వాళ్ళను. ఎవరు కర్మ పాపుణ్యాలు వాళ్ళవి. నేనైతే నిజాయితీగా ఉన్నా, సక్రమంగా ఉన్నా. నా ఎంత నిజాయితీగా ఉండండి అని నేను ఫోర్స్ చేయడంలే. కొన్ని మేనేజ్ చేసుకోండి, కొన్ని అడ్జస్ట్ చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇవన్నీ తక్కువ ఉంటాయి, కొంచెం మేనేజ్ చేయాలా. ఇది అట్లా జరుగుతుందండి. ఒక హాస్టల్లో ఫుల్ఫిల్గా కరెక్ట్గా పెడతారు, ఒక హాస్టల్లో మాకు డబ్బులు సరిపోదండి. ఆ హాస్టల్ సేమ్, హాస్టల్ సరిపోయినప్పుడు ఈ హాస్టల్ ఎందుకు సరిపోదు అనేది నా వాదన. నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటే ఆ పిల్లలు మంచి స్కూల్లోనే చదువుతున్నారు. ఇప్పుడు మీరు విజిట్ చేసే గవర్నమెంట్ వెల్ఫేర్ హాస్టల్స్ అక్కడ ఉన్నారు పిల్లలు అంటే లోవర్ మిడిల్ క్లాస్, బిలో పవర్టీ అయితేనే ఉన్నారు అక్కడ. సో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా అందాలన్నది మీరు చేస్తున్న ప్రయత్నం చూడండి సార్, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది ఇప్పుడండి నేను ఒక వీడియో ప్రమోట్ చేశాను, దాని కింద కామెంట్స్ వస్తాయండి. మేము ఉన్నప్పుడు ఈసారి లేడు, మేము చాలా దారుణమైన భోజనాలు చేసాము, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, మేము ఏ రోజు మెనూ అనేది ఎట్లుంటుందో కూడా మాకు తెలియదు, పురుగులు అన్నం తిన్నాం మేము, ఈసారి అప్పుడు ఏంటంటే మేము బాగుండేది అంటే నేను రిప్లై ఇస్తాను అప్పుడప్పుడు. ఇప్పుడు మీ తమ్ముళ్ళు మీ చెల్లెలు మంచిగా తినేదానికి నా ప్రయత్నం చేస్తూ ఉన్నా. సరే మన వాళ్ళే కదా, వాళ్ళైనా సరే మంచిగా ఉన్నారు, మంచిగా ఉండాలి, ఉంటారు, ఉండనిస్తా. ఈ విషయాల్లో నేను కాంప్రమైజ్ గాను. ఇంకా 1.5 year ఉంది నా పీరియడ్. 1.5 year కూడా నా పోరాటం ఆగదు. నేను ఈ విధంగానే వెళ్తా. ఒకటండి, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ చిన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు మన హాస్టల్స్లో చదువుకోవడానికి వచ్చి రేపు బయటికి పోయి మేము బ్రహ్మాండంగా చదువుకున్నాం, మాకు మంచి భోజనాలు పెట్టారు, మంచిగా మా వార్డెన్ సార్ బాగా చూసుకున్నారు, వాళ్ళకు ఒక మంచి జరుగుతుందండి. ఎదిగే పిల్లలకు ఆ పౌష్టిక ఆహారం ఇంకా ఇంపార్టెంట్ కదా, మెంటల్గా ఫిజికల్గా. అని నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను. పిల్లలు అనేది ఈ వ్యతిరేకత భావన అనేది జరగకూడదు వాళ్ళ మైండ్లో. మంచిగా వాళ్ళ లైఫ్ సెటిల్ అయితే గొప్ప చెప్పుకుంటారు కదా రేపు. వాళ్ళ లైఫ్ సెటిల్ కాలేదు అంటే చదువులు సరిగా చెప్పకనో, లేకుంటే మంచి తిండి లేక హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోయి చదువుకోకుండా ఇట్లా వాళ్ళ లైఫ్ ఎలా అంటే అలా తయారైందంటే కనుక ఎవరిది బాధ్యత? మనది, మన ఎంప్లాయీస్, మన ప్రభుత్వం, మనం చేసే చర్యలు. ఇది కాదు కదండి. ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బాగుపడుతుంది?
పిల్లలు వీళ్ళు ఇది ఎంత ఒక భవిష్యత్తు, ఎంతో ఈ సంపద మనకు, ఈ పిల్లల అనే సంపద. వాళ్ళు రేపు ఈ ఆంధ్రప్రదేశ్కు ఎవరెవరు ఏమేమవుతారో, ఎంత గొప్పగా కొన్ని లక్షల మంది పిల్లలతో నేను మాట్లాడాను. ఎంతో మందికి ఎన్నో మంచి సజెషన్స్ ఇచ్చాను. చదువు ఒక వజ్రాయుధం, మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ వజ్రాయుధం మీ చేతిలో ఉంటేనే మీరు ఏ ఆట అయినా ఆడచ్చు బయటకు పోయి. తలరాతలు మార్చుకోవాలండి. ఆ పేద పిల్లలు ఇప్పుడు జరిగే తరాలు మారాలి, వాళ్ళ తలరాతలు మారాలి. ఆ తలరాతలు మారినప్పుడే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, ఒక స్టేజ్లోకి పోతారు. రేపు వాళ్ళ పిల్లలు మంచిగా చదివిస్తారు. రాష్ట్ర భవిష్యత్తు అండి ఇది. ఎంతసేపు ఇప్పుడు ఎక్కడో కేరళ అక్షరాస్యత 100% ఉంది, ఇంకోటి రేపు మన ఆంధ్రప్రదేశ్ 100% అక్షరాస్యత కలిగి ఉండాలంటే కన్నా ఇదే కదండి. ఇంకో 10-15 ఏళ్ళకు ప్రతి ఒక్కరు చదివిస్తే అక్షరాస్యత. బాధాకరమైన విషయం ఏంటంటే లిస్టులో చివరిగా ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చదువుల విషయాల్లో. లేదండి, మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఖచ్చితంగా అందరూ ఈ చదువుల మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని బాగా చదివించుకొని అంటే ఖచ్చితంగా మారుతుందండి, భవిష్యత్తు ఉంటుంది, ఏం ఇబ్బంది లేదు. మీరు రెగ్యులర్గా హాస్టల్స్కి విజిట్ చేస్తుంటారు కదా, అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ గురించి, ఫుడ్ ఎలా చేయాలి దాని గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీకు ఫుడ్ ప్రిపేర్ చేయడం వచ్చా? వస్తే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ బాగా ప్రిపేర్ చేస్తారు, ఏది ఇష్టంగా తింటారు? నేను వంట చాలా బాగా చేస్తానండి, నాకు చాలా ఇష్టం వంట చేయడం అనేది. కానీ నాకు ఈడ ఒక ప్రాబ్లం ఉంది. నాకు ఈ ఆనియన్స్ కట్టింగు, పాత్రలు కడిగేది, మిర్చి కట్టింగు, టమాటా కటింగ్ ఎవరైనా చేసి ఇవ్వాలి. ఓకే, సర్వీస్ వర్క్ చేయరు, హెడ్ చెఫ్ వర్క్ అయితే చేస్తారు. నాకు అదొక విసుగు. అది మంచిగా వంట చాలా బాగా చేస్తాను. ఫిష్ కంటి చికెన్ నా ఫేవరెట్ డిషెస్. ఉప్మా అంటే చాలా ఇష్టం నాకు. చాలా మంది ఇష్టపడని ఉప్మాను ఎవరు ఇష్టపడరు, కానీ నేను ఉప్మాని ఇష్టపడతాను. అందరు పిల్లలు కూడా చెప్తా ఉంటారు, పిల్లలు ఏ హాస్టల్కి వెళ్ళినా మాకు ఉప్మా వద్దు సార్ అంటారు. దాని బదులు ఏదైనా ఒక టమాటా రైస్ కానీ లేకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ అట్లా చేపించమని చెప్పేసి ఒక థర్స్డే వస్తుంది వాళ్ళకి, థర్స్డే మార్నింగ్ చాలా హాస్టల్స్ మారుస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఉప్మా నాకు చాలా ఇష్టం. మీకు ఎందుకో తెలుసా? దాన్ని నమ్మలే పని లేదు, మింగే ఆ టేస్ట్ ఉంటే వెళ్తాయి సార్ అన్ని. ఎట్లా అంటే అండి, ఏదో 4-5 ఇంట్లో చేసుకుంటే అదేదో కొంచెం పల్లీలు ప్లస్ కాజు ఇట్లా వేసుకొని కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాం కాబట్టి కొంచెం గీ. హాస్టల్స్లో పెద్ద క్వాంటిటీ, అది కొద్దిగా ముద్దగా అవుతుంది. అది తినేదానికి కొంచెం పిల్లలు ఇష్టపడడం లేదు. మీరు ముద్దగా అన్నప్పుడు నాకు నా హాస్టల్ డేస్ గుర్తొచ్చాయి. బ్రేక్ఫాస్ట్ టైంలో దాన్ని అట్లా ముద్ద తీసుకొని హ్యాండ్ వాష్ కాడ పైన కొడితే అది మధ్యాహ్నం లంచ్కి వచ్చేదాకా అట్లాగే ఉంటుండే అనమాట, అలా అత్తుకొని పోతుండే. హాస్టల్ డేస్ డిఫరెంట్, ఒక అనుభూతిని ఇస్తాయి, కొత్త ఫ్రెండ్స్ని మనకు తెలియజేస్తాయి. ఖచ్చితంగా ఉండాలి సార్ హాస్టల్లో. మీ వీడియోలో అంటే పాడ్కాస్ట్ ముందు రీసెర్చ్ చేస్తున్నప్పుడు సార్ అక్కడక్కడ వాంటెడ్లీ కొద్దిమంది నెగిటివ్ వీడియోలు చేసిన మీ గురించి, దాని గురించి వచ్చే కామెంట్ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 99% మీకు సపోర్టెడ్గా మీరు చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకొని మరి కామెంట్ చేసే, అంటే వాళ్ళకు ఒక నెమరు వేసుకునే అవకాశం కల్పించినట్టు. నెగిటివ్ వీడియో చేసి నన్ను గొప్ప వ్యక్తిని చేస్తా ఉన్నారు. నేను వాళ్ళ మీద ఒక వీడియో చేయడమో, లేకుంటే కనుక వాళ్ళ నెగిటివ్ మాట్లాడడమో, లేకుంటే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టడమో ఒక సెకండ్ పని అండి. నేను ఇంతవరకు ఎక్కడ ఏమి చేసింది లేదు. కొత్తల్లో నంద్యాలలో హోటల్స్ను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు కొత్తను. మా ఫ్రెండ్ హోటల్ ఉంది అక్కడ నంద్యాలలో, వాడు ఫోన్ చేసినాడు, ఇట్లా నీ పేరు చెప్పి డబ్బులు అడిగినారు ఏంది అని. సరే అని చెప్పేసి నేను ఇమీడియట్గా ఆ నెంబర్ తీసుకొని మా పూర్మామిలోనే పోలీస్ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, కోర్టుకు సరెండర్ చేశారు. ఆ వీడియో చేసి పెట్టాను. నేనేమంటున్నానంటే ఓవరాల్గా, నువ్వు డబ్బులు ఇస్తా ఉన్నావు అంటే నువ్వు తప్పు చేస్తా ఉన్నావు బా, అది నువ్వు రెక్టిఫై చేసుకో. ఎందుకు ఒక పోలీసు చూస్తానే భయపడాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఇప్పుడు హెల్మెట్, లైసెన్స్ అన్ని ప్రాపర్గా ఉందనుకో, పోలీస్ పక్కలే ఆపుతావు సార్, ఏంటి విషయాలు అలా ఉంటుంది. నిన్నలో మొన్న మా డ్రైవర్తో కూడా అంటున్నా, ఆడ పోలీసు కానిచ్చిందంటే ఇటస్లో ఎందుకురా, వీఆర్ హ్యావింగ్ ఆల్ డాక్యుమెంట్స్. ఎందుకు మనం బెల్ట్ పెట్టుకున్నాం, నేను బెల్ట్ పెట్టుకుని నువ్వు బెల్ట్ పెట్టుకున్నావు, ఏంది ప్రాబ్లం ఎందుకు అంటే అదే సార్ అట్లా కాదండి. పోలీసులు మన రక్షకులు, వాళ్ళు మన కోసం ఉన్నారు. వాళ్ళు మనల్ని సేవ్ చేయడానికి, ఏదైనా తప్పులు జరుగుతా ఉంటే వాటిని ఖండించడానికి ఆ ఫ్రెండ్లీనెస్ రావాలండి. పోలీస్ స్టేషన్ పోవడం అంటే ఏదో నేరం అన్నట్టుగా, పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నవే ఏం చేస్తున్నావు ఆడ, పోలీస్ స్టేషన్ కాడ ఏం పని, అరే ఎందుకు ఆ నెగిటివ్ భావన, అది పోవాలండి. ఇంకా పోవాలా అన్ని విషయాల్లో కూడా అందరూ మంచిగా సపోర్టివ్గా ఒక హెల్తీగా ఉండాలండి. ఫ్రెండ్లీగా, హ్యాపీగా, సంతోషంగా
ఉంటేనే మనిషి ఫ్రీగా బతకగలడు, ఈ బీపీలు షుగర్లు రాకుండా ఉంటాయి, ఇట్లా ఉంటుంది. సో అంత పాజిటివ్ కామెంట్స్ చూస్తున్నప్పుడు లైక్ అంతమంది ప్రేమ మీకు దగ్గరకు వస్తున్నప్పుడు మీరు ఒక డే అంతా ఎంత కష్టపడినా సరే సరదాగా ఇంటికి వచ్చి సాయంత్రం 10 గంటలకు అట్లా ఫోన్ ఓపెన్ చేసి కమెంట్స్ చదువుకుంటే కడుపు నిండిపోతుందేమో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆ కమెంట్స్ చదివినప్పుడు, అంత ప్రేమ చూసినప్పుడు? నాకు నిజంగా ఎక్కడన్నా 1 గంట వెయిట్ చేయాలా, ఒక వీడియో తీస్తా. నా వీడియో నేను ఏదైనా పెట్టిన వీడియోలు తీయను నేను, అవి నాకు తెలుసు, అదేం ప్రాబ్లం లేదు. అది మా టీం అంతా చూస్తూ ఉంటారు, అదేం ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళు నా వీడియోలు కొన్ని పెడతా ఉంటారు, ఆ వీడియోలు ల్యాక్స్లో పోయి ఉంటాయి, మిలియన్స్లో ఉంటాయి. ఆ వీడియోలకు వచ్చి కామెంట్స్ అవుతాను, అవన్నీ చూస్తాను. ఒక్క వీడియో తెరిచి చూసే లోపల గంట కళ్ళు మూసి తెచ్చే లోపల అయిపోతుంది. చాలా నిజంగా అండి, నాకు ఒక్కొక్కసారి కన్నీళ్ళు వచ్చాయి. నాకు ఒకతను ఈ మధ్య నా గురించి ఒక చిన్న షార్ట్ పెట్టాడు, వీడు వాడు అని చెప్పేసి, ఏదో ఈ శాలరీ విషయం కానీ ఇంకొకటి దోచుకుంటా ఉన్నాడు, ఇంకోటి ఈ విధంగా. దాదాపు 8,500 కామెంట్స్ ఉన్నాయి. 22 లక్షల మంది, 21 లక్షల మంది, 22 లక్షల మంది చూశారు. ఎక్కడ కామెంట్స్లో ఎట్లా అంటే అతన్ని విపరీతంగా తిట్టడము, నన్ను విపరీతంగా పొగడడం, చూస్తూ ఉంటే నాకు నిజంగా అండి, నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చారు. ఇంత ప్రేమ, ఇంత గౌరవం ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అండి. అంత అంటే దీనికి అందరికీ నా హానెస్టీ, నా నిజాయితీ, నా మాట్లాడే విధానం. ఎవరైనా ఒక ఏదో పలానా దగ్గర ఎక్కడైనా డబ్బులు తీసుకున్నాడు ఈయన అని ఎవడన్నా ఒక కామెంట్ చేస్తే నేను తట్టుకోలేనండి. ఇమ్మీడియట్గా యాక్షన్ చూపించేస్తాను. ఇమ్మీడియట్గా ఆ పోస్ట్ స్క్రీన్ షాట్ చేయడము, దాని మీద నా రిప్లై పెట్టడము, పోస్ట్ చేయడం, వైరల్ చేయడం, అంతే. అంటే నేను తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెప్తాను, తప్పు చేయకుంటే ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ తప్పు చేసింటే ఆ బెరుకు ఉంటుంది మనసులో, ఆ భయం ఉంటుంది, ఆ మాట్లాడే విధానంలో వణుకుంటుంది. అలా వద్దండి, మంచిగా ఉంటే మనం ఆ ధైర్యమే వేరు. సార్ ఇప్పుడు ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మా వీడియో త్రూ? ఒకటండి, మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒమ్ము చేసుకోను. రాబోయే కాలాలలో 1.5 year తర్వాత నా లైఫ్ ఎట్టుపోతుంది అనేది నాకు తెలియదు. నేను ప్రజలకు మేలు చేసేదానికి అవకాశాలు నా చేతికి అందిపుచ్చుకొని దేవుడు నాకు ఒక అవకాశాలు ఇస్తే మటుకు నా లైఫ్లో నేను తప్పు చేయను. నా లైఫ్లో ఎప్పటికీ నేను కట్టుబడే ఉంటా. నన్ను ఇష్టపడే వాళ్ళకందరికీ నాకు శిరస్సు ఉంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీ ద్వారా. వాళ్ళు ఎప్పటికీ నా మీద ఆ ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోండి. విజయప్రతాప్ రెడ్డి తప్పు చేసినాడు అంటే కనుక ఇంకా నన్ను నేను చంపుకునేట్టే లెక్క, నన్ను నేను ఆత్మహత్య చేసుకునేట్టే లెక్క. అంత పరిస్థితి అండి నాది. నేను ఎటువంటి విషయంలో తప్పు చేయను. ఎక్కడైనా ఈ అరవడము, ఏదైనా గట్టిగా మాట్లాడడము, ఇవి అండి మీకు తెలియదు. ఒక్కొక్క హాస్టల్స్కి పోతే అక్కడ జరిగే పరిస్థితులు, మీరు ఒక చిన్న వీడియో చూసి, ఒక 7-8 నిమిషాల వీడియో చూసి ఏమబ్బాయి నా ఇంత గట్టిగా అరుస్తాడు, నేను ఎంత రగిలిపోతూ ఉంటా, ఎంత కళ్ళార చూసి ఎన్ని తప్పు జరుగుతూ ఉంది. ట్రైబల్ పిల్లలు, ఎస్సీ పిల్లలు, వాళ్ళ పిల్లల కడుపులు కొట్టి మీరు డబ్బు సంపాదించుకొని వాళ్ళకి న్యాయం చేయకుండా ఉంటే అసలు ఏమంటే నాకు పవర్స్ లేవు కానీ ఆడనే పట్ట కొట్టాలనిపిస్తుంది. అంత వెక్స్ అయిపోతా నేను, అంత కంట్రోల్ చేసుకుంటాను. అరే మన పరిధి కాదు ఇది, మన రైట్ ఎంతవరకు అంతవరకే వెళ్ళాలా అని చెప్పి వాళ్ళకి ఏదో షోకాజ్ నోటీసులు వేయడము, సస్పెండ్ చేయమని చెప్పి అధికారులను రికమెండ్ చేయడము, ఏదైనా లేదు మరీ ఇబ్బందిగా ఉంటే సుమోటోకి పెట్టి కేసు పెట్టడము, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయండి. అట్లా నన్ను ఇష్టపడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తా, విజయప్రతాప్ రెడ్డి ఈజ్ విజయప్రతాప్ రెడ్డి. ఎప్పటికీ చేంజ్ ఉండదు. మీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను నేను లైఫ్లో. నా లైఫ్లో బ్రతికినంతకాలం హంటింగ్ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు బ్రతుకుతాం మనం. ఈ 20 ఏళ్ళు ప్రజలు కూడా కొంచెం నీతి నిజాయితీ అనేది అవసరం. జాగ్రత్తగా ఉండండి, మంచిగా బ్రతకండి, తలెత్తుకొని బ్రతకండి, గర్వంగా బ్రతకండి అని నేను నా సజెషన్, నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒక నా ఆకాంక్ష. సూపర్ సార్. పిల్లలకి హాస్టల్స్లో వెళ్ళి అదే చెప్తాను, నేను మీకు మంచి ఉప్మా మార్చాను, నాకు ఒక గిఫ్ట్ ఇవ్వండి, మంచిగా పని చేయండి. మీకు 10 మందికి సాయం చేసే అవకాశం ఉంటే గన ఒక మీలాంటి పేదలు వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళ రక్తాన్ని పిండుకోవాకండి. మీకు మీ లైఫ్ ఫ్యూచరు, మీరు ఆ స్థితి నుంచి వచ్చారు కదా, ఆ స్థితి నుంచి మీరు 10 మందికి సాయం చేసే అవకాశం ఉంటే ఈ అవినీతికి, కరప్షన్కు పాటుపడకండి. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు నాకు ఇచ్చే వరం అదే, ఇంకా ఏమొద్దు నాకు.
మీరు సంతోషంగా చదువుకోవాలా, పేద పిల్లలు అందరూ కూడా మంచి చదువులు చదువుకోవాలా, భవిష్యత్తు ఉండాలా, మంచిగా వాళ్ళ జీవితాలు సెట్ కావాలా, వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలా, వాళ్ళని చేదోడు వాదోడుగా ఉండాలా వాళ్ళకు అనేదే నేను కోరుకుంటాను. 10 మంది మీ వీడియో చూడాలా అనే ఇంట్రెస్ట్ ఎక్కడ కలుగుతుంది అంటే దానివల్ల ఎంతవరకు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మనకు తెలియని విషయం మీరు చెప్తున్నారు, మాకు తెలియని విషయము మీ షార్ట్ రూపంలో దీని గురించి తెలుసా మీకు అని వస్తుంది. వచ్చిన తర్వాత అది యాక్చువల్గా దాని గురించి ఏం చెప్తా ఉన్నాడో అట్ ద సేమ్ టైం మీరేం గంటసేపు బురదండంలే, మీరు గంటసేపు ఏం బురదండంలే, 1 minute క్లోజ్ చేసేస్తా ఉన్నారు. అది బాగా రీచ్ అవుతుంది, మాకు పబ్లిక్ బాగా రీచ్ అవుతుంది. ఆ వీడియో నేను ఇమీడియట్గా కొన్ని గ్రూప్స్లో పెడతాను. కొంతమంది అయ్యో చాలా అంటే మనకు ఇప్పుడు నేను మీరు చెప్పిన విషయం నేను చూశాను, నేను చూసి సైలెంట్గా ఉంటే ఎట్లా? అది 10 మందికి రీచ్ కావాలా, వాళ్ళు చూడరేమో, నేను పంపించింది చూస్తారేమో, చూస్తే వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది కదా. ఏదైనా వస్తువుల గురించి చెప్పడం కానీ, ప్రదేశాల గురించి చెప్పడం కానీ, మనుషుల వ్యక్తుల గురించి చెప్పడం కానీ, వాళ్ళ వ్యక్తిత్వం గురించి చెప్పడం కానీ, వాళ్ళ అచీవ్మెంట్స్ మీరు ఒక 1/2 minute 1 minuteలో చెప్పడం కానీ, ఇవన్నీ కూడా మా పిల్లలకు పంపిస్తాను, మా వైఫ్కి పంపిస్తాను. చూడు ఇది బాగుంది. ఫ్రీ టైం మీ ఏముందండి మామూలుగా ఈ యూట్యూబ్లో అనేది ఒకసారి చూస్తే ఇంకా అది రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు పెట్టినా మీ సబ్స్క్రైబరు నేను సబ్స్క్రిప్షన్లో ఆటోమేటిక్గా మీరు అప్లోడ్ ఏం చేస్తే అవి వస్తూ ఉంటాయి, చూస్తాం. మీరు అంటే నేను అనేది ఇప్పుడు తనికెళ్ళబడిన గారి ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూశాను నేను. ఆయన చెప్పిన దాంట్లో ఓవరాల్గా ఐ థింక్ 1.5 hour ఉన్నట్లుంది. 1.5 hour ఎన్ని విషయాలు, ఎంతో గొప్ప విషయాలు, ప్రతి విషయం గురించి ఆయన విడమర్చి చెప్పడము, దాని కొంచెము ఆయన ఎక్స్పీరియన్స్ అనేది దాంట్లో క్రోడీకరించడము, ఈ సందర్భంలో నా విషయం చెప్పడము. ఐ మీన్ ఇట్లా ఇంత దుర్మార్గంగా చేసేవాళ్ళు ఇప్పటికీ ఆ దుర్మార్గం కొన్ని దగ్గర కొనసాగుతూ ఉంది. ఇదో ఈయన పలాని ఈయన బాగా చేస్తూ ఉన్నాడు, కొన్ని ఖండిస్తూ ఉన్నాడు, కొన్ని బాగా దారిలో పెడతా ఉన్నాడు అనే విషయాలు. ఎస్ అండి, నేను ఐ అప్రిషియేట్ యూ. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు నచ్చింది బాగా. ఏదైనా మనకు నచ్చితే ఎంతసేపు కాంట్రవర్షియల్ ఆ వీడియోలే పోతాయి బాగా అనేది కాకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వెళ్తాయి అని నిరూపించిన వ్యక్తి మీరు. మీ అబ్జర్వేషన్కి హ్యాట్స్ ఆఫ్ సార్. జనాలకు నచ్చేటట్టు ఉపయోగపడే చేద్దామని మోటోతో స్టార్ట్ చేసాము. గుడ్ కీప్ ఇట్ అప్ అండి, కీప్ ఇట్ అప్. మిస్టర్ శివ, నేను ఓపెన్గా చెప్తున్నాను, నన్ను ఒక 10-15 ఛానల్స్ ఇంటర్వ్యూ కావాలని అడుగుతూ ఉంటారు. రెగ్యులర్ వాళ్ళు మెసేజ్లు పెడతా ఉంటారు, నేను ఇగ్నోర్ చేస్తూ ఉంటా. అది ఎందుకంటే ఎంతసేపు ఉన్నా ఏదో కాంట్రవర్షియల్గా పెరగాల ఈయన దగ్గర నుంచి, మా వీడియోలు బాగా పోవాలా, ఏదో ఒకటి ఆ ప్రభుత్వం నియమించింది కదా, ఈ ప్రభుత్వంలో పనిచేస్తాంటారు కదా, అది బాగుందే ఇది బాగుందే, అది అవసరం లేదండి. అది జనాలకి ఎంటర్టైన్మెంట్ కోసం, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు నన్ను తిడతారు, వీళ్ళు నన్ను తిడతారు, నన్ను తిట్టించేదాని కోసం. ఇది కాదు కదా. నేనేంది, నా సబ్జెక్ట్ తెలియాలా, నేనేంటో తెలియాలా, నేను నా మనస్తత్వం తెలియాలా, నేను చేసే మంచి తెలియాలా, నేను చేసే పనిలో ఎంతవరకు న్యాయం ఉంది, మనం ఏమి పబ్లిక్ అందిస్తూ ఉన్నాం, ఏవి చేరతాయి అది తెలియాలి. ఇంకా మీ ద్వారా ఇంకా తెలియాలి. తెలిస్తే నేను అనుకునేది నా గోల్ రీచ్ అవుతుంది అనేది నా ఆలోచన. డెఫినెట్లీ సార్. అసలు ఫుడ్ కమిషన్ అంటే ఏంటి, దాన్ని ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం ఏముండే, దాని లక్ష్యం ఏంటి సార్? ఫుడ్ కమిషన్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి లోబడి మొత్తం అన్ని స్టేట్లలో పనిచేస్తా ఉంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, దీనికి దాదాపు ఒక 60-70 పేజీల యాక్ట్ ఉంది. ఏ సమస్య వస్తే ఏ విధంగా పరిష్కరించాలా, ఏ విధంగా కేసులు పెట్టాలి, ఇంకోటి. ఇది కేంద్ర ప్రభుత్వము మేము ఇస్తున్న పార్టిషన్ ఫ్రీ ఫుడ్లో మాకు ఒక కమిషన్ కావాలా అని చెప్పేసి 2013లో ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. 2017 ఆగస్ట్ 7వ తేదీ ఏపీ స్టేట్లో ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనే బాడీ క్రియేట్ అయ్యి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన రికమెండ్ చేసిన పర్సన్స్కు ఆ రోజు ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్, 5 మంది మెంబర్స్, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక ఓసీ, 2 ఓసీలు, ఇట్లా ఈ బాడీ క్రియేట్ అయ్యింది. దీని పుట్టుక ఈ విధంగా ఉంటే దీంట్లో డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా అందరు అంటారండి చాలామంది, ఫుడ్ కమిషన్ కదా, ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి హోటల్స్, మీరు 5 star హోటల్ పోయి చెక్ చేయండి సార్. నీకేం పని 5 star హోటల్కు పోయి పని? అట్ ద సేమ్ టైం నా పని కాదు అది.
డాబాలు చూడండి, రెస్టారెంట్లు చూడండి, హోటల్స్ చూడండి, చికెన్ షాపులు చూడండి, ఇట్లా ఇట్లా రకరకాలుగా ఫుడ్కి సంబంధించి రిలేటివ్ ఉండేటి అన్నీ అడుగుతారు. అవన్నీ నా పరిధి కాదండి, అది నా పరిధి కాదు. ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ వినియోగదానికి సక్రమంగా క్వాంటిటీ ప్రకారము పొరపాటు జరగకుండా వానికి చేరాలి. అతనికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది చేర్చాలా అనే దాని మీద పనిచేస్తుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ వ్యవస్థ. ఈ అంగన్వాడీ వ్యవస్థలో టేక్ హోమ్ రేషన్ ఇస్తారు ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ బిలో 3 years పిల్లలకు. వాళ్ళకి ఆ రేషన్ సక్రమంగా ఇస్తున్నారా లేదా? అబోవ్ 3 years పిల్లలకు వాళ్ళకు స్కూల్స్కి పిలిపించి వాళ్ళకు భోజనాలు పెట్టడం కానీ, చదువులు చెప్పడం కానీ, అవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా? అక్కడ ఏమైనా పొరపాట్లు ఉంటే, లోటుపాట్లు ఉంటే సవరించడం, ఏదైనా యాక్షన్ తీసుకోవడము అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి అది ఒకటి జరుగుతుందండి. తర్వాత మిడ్ డే మీల్స్, స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకం, ఆ పథకంలో సక్రమంగా భోజనాలు ఇస్తున్నారు లేదా అనేది. అండ్ ఇక మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్, SC, ST, BC, మైనారిటీ, ఇక రకరకాల హాస్టల్స్, మహాత్మా జ్యోతిరావు పూలే, ఏకలవ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్టల్స్, ఇట్లా రకరకాల హాస్టల్స్. వాటిల్లోనే మాకు ఇప్పుడు సమస్య వచ్చి పడింది నాకు. ఎందుకంటే మిగతావన్నీ కూడా ఒకటి పాస్ చేస్తే వెళ్ళిపోతుంది. వీటిల్లో పూర్తిగా మెనూ డివేట్ కావడము, ఆ డబ్బులు సరిపోకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక చివరగా PM మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి అర్హులైన మొదటి డెలివరీకి 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకం. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. రెండవది ఈ మధ్య స్టార్ట్ చేశారు 1 year నుంచి. రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే 6,000 రూపాయలు ఇచ్చే పథకం. ఈ 4 పథకాలు సివిల్ సప్లైస్, ICDS, MDM అండ్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ PM మాతృవందన యోజన, ఈ 4 పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు, దానికి ఉండే అధికారాలు కలిగి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా కేసులు పెడతాం మేము, కోర్టు రన్ చేస్తాం మేము, ఫైన్లు వేస్తాం, తర్వాత సస్పెండ్ చేయమని చెప్పి DGRO, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, JCs, ఆల్ డిస్ట్రిక్ట్స్, జాయింట్ కలెక్టర్స్, ఫుడ్ కమిషన్కు వాళ్ళు ఇన్ఛార్జెస్, వాళ్ళకు మేము రికమెండ్ చేస్తాం విత్ ప్రూఫ్స్. సస్పెండ్ చేయాలి వాళ్ళు మేము చెప్తే కన్నా, ఫుడ్ కమిషన్ కాబట్టి. ఏది ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి మేము విన్నవిస్తాం, ఆయన కొద్దిగా ఆయన పలకరో లేకపోతే చేయరో ఏదో సంథింగ్ ఆయన ప్రెజర్స్ వల్ల మేము ఇమీడియట్గా సుమోటో తీసుకుని కేసు పెడతాం. కేసు పెడితే జాయింట్ కలెక్టర్ల మీద పెట్టచ్చు, డిస్టిక్ హెడ్స్ మీద పెడతాం, ఆ వర్కర్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద పెడితే ఈ కోర్టు రన్ చేస్తాం అన్నమాట. కోర్టులో వచ్చి వాళ్ళు మాకు విన్నవించుకోవాలి, ఇది మా పొరపాట్లు, మేము ఈ పొరపాటు చేయలేదు, ఇది ఈ విధంగా జరిగింది అని చెప్తే దాని మీద మేము లాయర్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా దానికి జడ్జిమెంట్ ఇవ్వాలా అని చెప్పేసి ఈ విధంగా ఫుడ్ కమిషన్ అనేది ఫ్రేమ్ చేశారు. దీని ఈ ఫుడ్ కమిషన్ పొజిషన్. చాలా మంచి ఉన్నాయి సార్. అవి దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే జరిగితే రిజల్ట్ ఇలా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క ఏర్పరచడానికి ఒక మంచి లక్ష్యమే ఉంటుంది. అంటే ఒకటి తీసుకొచ్చిరంటే దానికి ఒక మంచి ఉద్దేశంతోనే కదండి. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ శాలరీస్ ఇచ్చి మా అందరికి మమ్మల్ని పెట్టి ఇక్కడ ఏమి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమి సాధించాలా లేదు, వీళ్ళ వల్ల ఈ విధమైన ఉపయోగం జరగాల అనే కదా. సివిల్ సప్లైస్లో రైస్ విషయానికి వస్తే కన్నా ప్రతి వ్యక్తికి 5 kgs రైస్ ఇవ్వాలనేది మ్యాండేటరీ. అంత్యోదయ కార్డు అని చెప్పేసి వాళ్ళ కొంతమంది సెలెక్ట్ చేశారు, వాళ్ళకు 35 kgs రైస్ ఇస్తారు. అలాంటివి ప్రతి రేషన్ షాప్లో ఒక 20-30 ఉంటాయి అవి ఖచ్చితంగా. దాని తర్వాత ఈ 5 kgs రైస్ అండ్ 1/2 kilo షుగర్, 1 kilo కందిపప్పు ఇవ్వాలా. కొద్దిగా ఈ కందిపప్పు ప్రొక్యూర్మెంట్ అనేది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇవ్వడం లేదు ఏపీ స్టేట్లో. రాబోయే కాలంలో ఇవ్వచ్చు. 1/2 kilo షుగర్ ఇస్తారు. రైస్ ఫ్రీ ఇస్తున్నారండి టోటల్గా. షుగర్కు 17 రూపాయలు తీసుకోవాలి 1/2 kilo షుగర్. ఇక్కడ 2 పార్ట్లు అండి. సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 88 లక్షల మంది కార్డ్స్కు రైస్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ 58 లక్షల కార్డ్స్కు రైస్ ఇస్తుంది. మొత్తం 1,46,00,000 మంది కార్డ్స్కు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రైస్ ఇస్తా ఉంది. దాదాపు 4,28,00,000 మంది బెనిఫిషరీస్ 5 కిలోలతో బియ్యం తీసుకుంటా ఉన్నారు. స్కూల్ అండ్ కాలేజెస్లో స్టూడెంట్స్కి గవర్నమెంట్ జియో ప్రకారం మండే టు సండే దాకా ఏమేమి ప్రొవైడ్ చేయాలి, ఎంత ప్రొవైడ్ చేయాలి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటూ వద్దాం సార్. చిన్న బాబు వస్తున్నాడు అనుకోండి అంగన్వాడికి, అసలు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? వాళ్ళకు మార్నింగ్ వస్తారండి, 9 o'clock వస్తారు వాళ్ళు. 10 o'clock బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలా. మధ్యాహ్నము ఒక పప్పు కర్రీ ఆకుకూర పప్పుతో, ఎందుకంటే కొంచెం వాళ్ళ
ఎక్కువ ఈ ప్రోటీన్స్ అన్ని దాని మీద ఆలోచిస్తారు. ఆకుకూర పప్పుతో చేసిన అన్నము పిల్లలకి అందరికి తినిపించాలా. తర్వాత ఒక 1 hour స్లీప్ అవర్ ఉంటుంది. ఇది 3 years అబోవ్ పిల్లలకు, సెంటర్స్కి వచ్చే పిల్లలకు. ఓకే. దాని తర్వాత సాయంత్రము వాళ్ళకు మిల్క్ ఇవ్వాలి. పోయేటప్పుడు మిల్క్ తాపించి పంపివ్వాలి. ఇది వాళ్ళది పిల్లలకు. టేక్ హోమ్ రేషన్ తీసుకునే పిల్లలకు 25 eggs ఇవ్వాలా పర్ మంత్ 2 spellsలో. అంటే 13 eggs ఒకసారి, 12 eggs ఒకసారి, 15 రోజుల గ్యాప్తో 2.5 liter మిల్క్ ఇవ్వాలా. ఇది వాళ్ళకు ఇవ్వాల్సినవి అనమాట. ఈ లాక్టేటింగ్ వాళ్ళకు ప్లస్ ప్రెగ్నెంట్ వాళ్ళకు టేక్ హోమ్ రేషన్ అంటారు. వాళ్ళకి 3 kilos రైస్, 1/2 kilo ఆయిల్, 25 eggs న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తారు. 2.5 liter మిల్క్ ఇది ఇస్తారు. దీంట్లో ట్రైబల్ ఏరియాస్ అని ఒక 77 మండలాలు ఏపీ స్టేట్లో సెలెక్ట్ చేశారు. ఓకే. ట్రైబల్ ఏరియా వాళ్ళకు 6 liters మిల్క్, 30 eggs ఇస్తారు. ఓకే. వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా అంతే. పిల్లలకు 30 eggs మిల్క్ కొంచెం వాళ్ళకి ఎక్కువగా ఇస్తారు. ఇది వాళ్ళకి ఇచ్చే మ్యాండేట్. ఇవి ఖచ్చితంగా ఎవ్రీ మంత్ వస్తాయి, ఇవ్వాలా. ఓకే. గవర్నమెంట్ నుంచి పక్కా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఓకే. అది ఇవ్వకుండా పోయి నెల రాలేదు అంటారు సింపుల్గా. ఇప్పుడు ఈ 3-4 రకాలు చెప్పాను కదా నేను. ఆ 3-4 రకాలకు ఒకటే సంతకం తీసుకుంటారు. ఒక రకం ఇచ్చి ఇంకా రాలేదమ్మా, వచ్చినప్పుడు ఇస్తాం సంతకం పెట్టంటారు, పెట్టేస్తారు. అవి వచ్చినట్టు రాసుకుంటారు. నెక్స్ట్ రాలేదమ్మా అంటారు. ఇవి అమ్ముకుని పక్కదారి పట్టేదానికి ఆస్కారం. 5 రకాల కిట్ అనేది ఒకటి వస్తుందండి. అది ఒకటే. దాంట్లో జొన్నపిండి, రాగి పిండి ఇట్లా ఇస్తారన్నమాట. ఈ బిలో ప్రావర్టీ లైన్ పిల్లలకు 2.5 kilo వెయిట్ ఉండే బాలామృతం అని ఒకటి ఇస్తారండి. టేక్ హోమ్ రేషన్ పిల్లలు. అది మంచి హాట్ వాటర్లో కలిపి పెడితే చాలా బాగుంటుంది. నాకు ఎన్ని కంప్లైంట్ అంటే, ఈ మా ఊర్లో పశువులు పెడతా ఉన్నారు, ఇది ఎట్టట్టు వచ్చింది వాళ్ళకు అని పెడతా ఉంటారు నాకు కంప్లైంట్స్. సార్, అది చేసే ముందు ఒక ఐఏఎస్లు, సివిల్ సర్వీస్ ఎంత ఆలోచించి దానిలో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అవసరం అండి. పిల్లల గ్రోత్కి ఎంత ఉపయోగం తెలుసా? అది అంగన్వాడీ వ్యవస్థ. మధ్యాహ్న భోజన పథకం అనేది దాదాపు 38,000 స్కూల్స్కి ఇస్తా ఉంది ఏపీ స్టేట్. దగ్గర దాదాపు 40 లక్షల పైచిలకు భోంచేస్తా ఉన్నారు పిల్లలు ఏపీ స్టేట్లో. నిజంగా అండి, మధ్యాహ్న భోజన పథకం అనేది చాలా అవసరం పిల్లలకు. దీంట్లో 6 రోజులు 6 రకాల కర్రీస్ ఉంటాయి డిఫరెంట్. ఒకరోజు ఆకుకూర పప్పు, ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ టైప్లో, ఒకరోజు కూరగాయల అన్నము, ఒకరోజు వైట్ రైస్, కొంచెము గుడ్డు ఫ్రై చేసి ఆలు కర్రీ పెట్టి పెడతారు. ఇట్లా 6 రోజులు 6 రకాల భోజనాలతో మంచిగా చేస్తూ ఉంది. ఎవ్రీ డే ఎగ్ ఇస్తారు. సాటర్డే ఒకరోజు స్వీట్ పొంగల్ ఇస్తారు మిడ్ డే మీల్స్లో. సూపర్. చాలా బాగుంది. ఈ మధ్యకాలం మొన్న అకాడమిక్ ఇయర్ నుంచి సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. 25 kgs బ్యాగ్ ఈ వెల్ఫేర్ హాస్టల్స్కు, వీటికి మన మిడ్ డే మీల్ స్కూల్స్కు చాలా బాగున్నాయి. చాలా దాంట్లో మంచిగా మొత్తం ఏపీ స్టేట్లో రైస్లో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని కలుపుతా ఉన్నారండి. ఫోర్టిఫైడ్ కెన్నల్ అవి 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్ ఉండి బియ్యం ఆకారంలో ఉంటుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన బియ్యం లాంటి చిన్న పదార్థం. అది మెతుకులాగా చేతికి దొరకదు, గంజిలో కరిగిపోతుంది. అది గంజి వంచకూడదు, ఆ గంజి వంచకూడదు అని చెప్పి నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే అది వంచితే గన, ఆ గంజి వస్తే గన ఆ గంజిలో ఆ విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి. ఎందుకంటే దానికి కరిగే స్వభావం ఉంది. కరిగే స్వభావం ఉన్నప్పుడు మనము అట్టెసురు పోసుకోవాలి, సరి సమానంగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. జనరల్గా కలపకుండా కూడా గంజి వంపకూడదు సార్. వంపితే అందులో విటమిన్స్ ఉంటాయి. కానీ మన వాళ్ళు పొడికి కావాలా, బాగా కావాలా అనే ఉద్దేశంతో. కానీ ఇది ముఖ్యంగా వాటి వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయండి. దాదాపు 65-70 రూపాయలు పెట్టుకుంటా ఉంది ఆ రైస్. 25 kg బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతుంది ప్రభుత్వం. 50 kg బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతుంది. ఫోర్టిఫైడ్ కెన్నల్స్ ఇవి బాగా మనిషికి బాగా బ్యాక్ బోన్ స్ట్రెంథన్ అవుతుంది. మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. గర్భవతులకు పిండం మంచిగా బలపడుతుంది. ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ అండి. ఎక్కడ మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసిన వాటి ఉపయోగాలు తెలుస్తాయి. ఇంత మంచి పౌష్టికాహారం ఇచ్చేటప్పుడు ఆ గంజి వంచకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు వాళ్ళు చూసుకోవడం. దీంట్లో మన ఉపాధ్యాయులతో చాలా ప్రాబ్లం అండి. పాపం వాళ్ళకి ఏదైనా ఒక మాట అంటే కన్నా మాకు ఇదే పనే, మేము పోయి వంట చూసుకోవాలన్నా, వంట చేయాలన్నా అని నన్ను కాంట్రవర్షియల్గా మాట్లాడుతూ ఉంటారు మామూలుగా. నేను దయవుంచి మిమ్మల్ని అగౌరవపరచడం లేదు. మీరు అబ్జర్వ్ చేయండి అంటున్నా. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వండి. మా అమ్మ నాన్న ఇద్దరు ఉపాధ్యాయులే, నాది ఎక్కువ టీచింగ్ ఫీల్డే. ఎవరి విలువలు వాళ్ళకు ఉంటాయి.
చిక్కీ ఇస్తారు డైలీ ఒకటి, మంచిది. రోజు మార్చి రోజు పల్లీలు చిక్కీ ఇస్తారు, రోజు మార్చి రోజు రాగి జావ ఇస్తారు, ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్ ఇస్తారు, సాటర్డే స్వీట్ పొంగల్ ఇస్తారు. బాగుందండి మిడ్ డే మీల్స్, చాలా సంతోషం. తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్ అండి. వెల్ఫేర్ హాస్టల్స్ ఇది పెద్ద టాస్క్ నాకు నా ఈ 3.5 సంవత్సరంలో నాకు పెద్దగా రిస్క్ పడతా ఉన్నది, ఎక్కువ ఆలోచింపజేసింది, ఎక్కువ బాధపట్టింది ఇంత ఈ వెల్ఫేర్ హాస్టల్స్. ఈ వెల్ఫేర్ హాస్టల్స్ GOMS నెంబర్ 8 అని చెప్పేసి 2023 ఫిబ్రవరిలో ఇచ్చారు. 42 ఐటమ్స్ పర్ క్యాపిటా రోజుకి ఎంత ఇవ్వాలా అని చెప్పేసి ప్రిస్క్రైబ్ చేసి ఒక పర్ క్యాపిటా డివైడ్ చేసి 42 ఐటమ్స్ అన్నీ వస్తాయి దాంట్లో, రోజుకి ఎంత వాడాలా. దీంట్లో చాలామందికి తెలియదు ఏముందంటే, మేము ఒక్కొక్క హాస్టల్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఒక విధంగా మాట్లాడతాం, కానీ ఇంకొక హాస్టల్కి వెళ్తాం, కానీ ఆ హాస్టల్కి ఈ హాస్టల్కి తేడా ఉంటుంది అక్కడ, అది గమనించడం లేదు చాలామంది. ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే హాస్టల్లో తినేసి స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు, మధ్యాహ్నము మిడ్ డే మీల్స్ తింటారు స్కూల్లో. ఆ హాస్టల్కి ఒక టైప్లో ఉంటుంది మెనూ. గురుకుల పాఠశాలలు ఉంటాయి, అంబేద్కర్ గురుకులు కానీ కస్తూర్బా కానీ, ఇట్లా వాళ్ళలో ఒక టైప్లో ఉంటుంది వాళ్ళ హాస్టల్. ఆడికి పోయినప్పుడు వేరే విధంగా మాట్లాడతాం, మెనూ వేరే. కానీ మాకు ఈడ 2-3 సార్లు ఇస్తున్నారే, ఆడ 2 సార్లే నా చికెన్ అంటారు. కానీ ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. పోస్ట్ మెట్రిక్ ఉంది అంటే డిగ్రీ పిల్లలు అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు హాస్టల్ అంటే ఎందుకంటే డిఫరెంట్ హాస్టల్స్ ఉన్నాయి. అయితే అన్నిటికీ GOMS నెంబర్ 8 అనేది ఏపీ స్టేట్లో ఉన్న ప్రతి హాస్టల్కు అది వర్తిస్తుంది, ఒక్క కస్తూర్బా మోడల్ స్కూల్స్కు తప్ప. మోడల్ స్కూల్ హాస్టల్ పిల్లలకు కస్తూర్బాకు తప్ప మిగతా అందరికీ ఒకటే క్యాలిక్యులేషన్స్, ఒకటే 42 ఐటమ్స్. GOMS నెంబర్ 8 అనేది కామన్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 45 grams చికెన్ ఇవ్వాలి 10th బిలో పిల్లలకు. అంటే దాదాపు మనకు 315 గ్రాములు వస్తుంది 7 రోజులకు. దాన్ని నువ్వు ఎన్నిసార్లు ఇస్తావో అన్ని భాగాలు చేసుకోవాలి. మామూలుగా ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో అయితే కన్నా 3 times ఇస్తారు, అంటే 105 గ్రాములు 105 గ్రాములు 105 గ్రాములు. పోస్ట్ మన హాస్టల్స్ ఎక్కడ ట్రైబల్ హాస్టల్స్, ఆశ్రమం స్కూల్స్ ఇవి ఉంటాయి అన్నమాట. గురుకుల పాఠశాలలు, మహాత్మా జ్యోతిరావు పూలే, ట్రైబల్ హాస్టల్స్, వీటిల్లో 157.5 గ్రాము ఇవ్వాలి ఒక్కసారికి. పోస్ట్ మెట్రిక్ పిల్లలకు వాళ్ళకు 50 గ్రాములు రోజుకు, అంటే 7 రోజులకు 350 గ్రాములు డివైడెడ్ బై 2 చేస్తే 175 grams ఇవ్వాలి వాళ్ళు. ఇది మ్యాండేటరీ అండి. 6 eggs ఇవ్వాలా, ఎవ్రీడే చిక్కీ ఇవ్వాలా, మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా. మీకు ఇంకా చెప్పలే నేను, ఇంకా కొంతమంది మేధావులు వార్డెన్లు కర్రీ చేసినాక 105 grams అంటారు, గ్రేవీ అంతా కలిపి. అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఫుడ్ కమిషన్ చైర్మన్ యాన్నో ఏసీ రూమ్లలో ఉంటాడు, యాన్నో అట్లా లైట్గా వచ్చిపోతా ఉంటాడు, 1-2 చూసుకొని, ఈయనకేం తెలియదు అనుకుంటారు. నేను ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం, ప్రతి ఒక్కటి భూతత్వం పెట్టి మాట్లాడతాను నేను. సరే ఇప్పుడు 175 grams ఇవ్వాలా, కొన్ని పరిస్థితులలో రేటు వాళ్ళు ఇచ్చిన రేటు, గవర్నమెంట్ ఇచ్చిన రేటు, అక్కడ ప్రస్తుతం మార్కెట్లో ఉండే రేట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్లక్చువేషన్ చేసుకోండి కొంచెం, ఒక 50 గ్రాములు 20 గ్రాములు 30 గ్రాములు తగ్గించుకోవడం, తక్కువ ఉన్నప్పుడు మంచిగా పెట్టండి అని చెప్పి నేను ఎగ్జంప్షన్ అంటే పెట్టడమే 50 గ్రాములు 20 గ్రాములు పెట్టకండి. మరి ఎంత దారుణం అండి, 2 ముక్కలు అంటారండి. 2 ముక్కలు అంటే 50 గ్రాములు ఇచ్చినట్టే లెక్క. 4-5 ముక్కలు మామూలుగా ఆ సైజు 4-5 ముక్కలు ఇస్తేనే 100 గ్రాములు ఇచ్చినట్టు నా క్యాలిక్యులేషన్. మేము నాన్ వెజిటేరియన్ తింటాం, మేము చికెన్ ఎంత వస్తుంది ఏంది అనేది మాకు క్యాలిక్యులేషన్. 4 eggs ఇస్తారు, నేను ఎగ్స్ తగ్గిద్దండి, చికెన్లో ఏదైనా ఉంటే కొంచెం తగ్గించుకొని కొంచెం ఏదైనా మినిమం చేసుకొని జాగ్రత్త చేయండి. ఎగ్స్ అనేది నెంబరు, మెనూ డీవియేషన్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒప్పుకోద్దు దానికి. దీంట్లో ఒక ప్రత్యేకమైన కాజ్ ఉందండి మాకు. ఒక కన్జ్యూమర్కు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇవ్వలేదంటే గన, ఒక ఎగ్ ఇవ్వలేదు, లేకుంటే ఒకరికి రైస్ ఇవ్వలేదు 5 kgs ఇవ్వలేదంటే కనుక, మాకు ఎవరైనా ఫుడ్ కమిషన్ కంప్లైంట్ పెడితే పలానా రేషన్ డీలరు మాకు ఈ నెల మాకు రైస్ ఇవ్వలేదు అంటే 125% ఫైన్ వేస్తామండి దాని మీద, ఆ అధికారులందరికీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 రోజుల నుంచి ఎగ్స్ పెట్టలే ఒక అంగన్వాడీ సెంటర్లో, మేము అంగన్వాడీ వర్కరు, CDPO, సూపర్వైజరు, PD వీళ్ళందరికీ ఫైన్ వేస్తాం. వాళ్ళకు ఫైన్ వేసినట్టుగా ఆడ ఎంటర్ అవుతుంది. నేను అదే ముత్తుకొని చెప్తానండి చాలామందికి. మేము ఒక చర్య తీసుకోవడం వల్ల మీకు మొన్న ఈ మధ్య ఒక
మిడ్ డే మీల్స్ ఒక స్కూల్ అటెండ్ అయ్యాను. అంతా రికార్డ్స్ రాయలేదు. ఆయనకు సోకాజ్ నోటీస్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. ఆయన 2 monthsలో రిటైర్డ్ అవుతా ఉన్నాడు. రిటైర్మెంట్ నోటీసులు ఇవ్వలేదు ఆయనకు. ఆ కేసు క్లియర్ చేసుకోండి. అలాంటి ఇబ్బందులన్నీ ఎదురవుతాయి. మీకు అర్థం చేసుకోండి. నేను చేసే ఒక చిన్న పని వల్ల మీరు రేపు నన్ను తిట్టుకుంటారు, ముసలి వయసులో ఇబ్బందులు పడతారు రిటైర్మెంట్ స్టేజ్లో. నన్ను మీకు శత్రువుగా తయారు చేసుకుంటా ఉన్నారు. నాకేం శత్రువు కావాలని లేదు. మీరు మంచి చేస్తే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది అనేది చాలా చెప్తా ఉంటాను. అట్లా వెల్ఫేర్ హాస్టల్స్లో చాలా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి. ఏదైనా పేదలకు న్యాయం జరగాల అనే ఉద్దేశంతోనే దేవుడు నాకు ఈ డిసిషన్ ఈ పోస్ట్ ఇచ్చినాడేమో అనిపిస్తుంది నాకు. అదే అవకాశం దొరికింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంతా తిరగలిగిన ఈరోజు వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తున్నా. ఏం సంపాదించారంటే, ఎన్ని కోట్లు సంపాదించారంటే కోట్ల ప్రజల ప్రేమ ఆదరణ సంపాదించారని చెప్పొస్తారు మీరు. నా పని వినియోగదారులకు సక్రమంగా చేరుతుందా లేదా అనే పర్యవేక్షణ, చేర్చాల్సిన బాధ్యత, చేరలేని పరిస్థితులలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలా, ఏ విధమైన వాళ్ళకు పనిష్మెంట్స్ ఇవ్వాలా, ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలా అనేది నా పని. ఫుడ్ కమిషన్ ఈరోజు నా పనే కాదు, ఈ ఆఫ్టర్ నా 1.5 years తర్వాత రేపు కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా అదే పని. మారదు, అది యాక్ట్. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టు. ఒక 5 మంది IAS ఆఫీసర్ల కమిటీ ద్వారా ఎండ్ ఆఫ్ ది మినిట్ సీఎం, ఆ రోజు ఉన్న సీఎం రికమెండ్ చేస్తే ఇచ్చే పోస్ట్ ఇది. ఒక NGO రన్ చేస్తా ఉన్నా. ఒక మంచి ఇదితో నాకు ఇచ్చారు. నేను ఆ మంచి నిలబెట్టుకొని జరుగుతూ ఉన్నా. చాలా మందికి అది ఒక భావన ఉంది. ఈ కోర్టు సూటు బూటు వేసుకుంటా ఉన్నా. కమిషన్ చైర్మన్ అంటే ఒక క్వాషీ జ్యుడిషియల్ అండి. ఒక డిస్ట్రిక్ట్ అధికారులు అందరూ నాతో వస్తారు. వాళ్ళలో నేను కొంచెం స్పెషల్గా ఉండాలా, నేను చెప్పింది వినాలా. అప్పుడు మన మీద ఒక డిగ్నిటీ ఆఫ్ డ్రెస్ వేరింగ్ మెయింటైన్ చేయాలి సార్. తప్పదు. కానీ బాడీ షేమింగ్ చేస్తారు చాలా మంది. ఇట్లా అంటారు అట్టాడు. ఒక ఆయన ఇది విగ్గు పెట్టుకున్నాడు అంటాడు. ఒక ఆయన కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చి, ఏ వయసు వచ్చినాక కళ్ళ కింద క్యారీ బ్యాగులు అయితే పానీపూరీలు వస్తాయా? అవు కదా. ఎవరికైనా 53+ నేను వస్తాయి. మామూలు ఏజ్ ఫ్యాక్టర్ అది. ఎన్నో మాటలు మాట్లాడతారండి బయట. సర్వీస్ గురించి ఏం మాట్లాడలేరు కాబట్టి బాడీ షేమింగ్ చేస్తున్నారు, అంతే కదా సార్. సర్వీస్ అంటే వాళ్ళకి ఏదో ఎఫెక్ట్ జరిగి ఉంటుంది. ఫ్రాంక్లీ సంథింగ్ నా వల్ల ఇబ్బంది కలిగిన వాళ్ళు తప్ప నా గురించి నెగిటివ్గా కామెంట్ చేసేది. మిగతా వాళ్ళు ఎవరు ఏమీ చేయరు. ఎందుకంటే అంత స్పష్టంగా, స్వచ్ఛతతో, మనస్సుతో, మనసాక్షితో పనిచేస్తా ఉన్నా. కొంతమంది ఈ మధ్య కాలంలో నాకు మీరు విజిట్ చేస్తూ ఉన్నారు, తర్వాత ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారా, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో. వాళ్ళకు సమాధానం చెప్పాలనుకుంటా ఉన్నాను నేను మీ ద్వారా. ఎందుకంటే ఇది గవర్నమెంట్స్ అండి. ఒక పాలసీ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, తర్వాత పేపర్ వర్క్ జరుగుతుంది. సస్పెండ్ చేయడం కానీ, షోకాజ్ నోటీసులు ఇస్తే వాళ్ళకు రిప్లై ఇవ్వడం కానీ, వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళకు ఫైన్లు వేయడం కానీ, ఇవన్నీ మేము షో చేయకూడదు. ఒక ప్రభుత్వ అధికారి వాళ్ళ కింది స్థాయి అధికారుల మీద తీసుకునే చర్యలను బయటికి బహిర్గతం చేయకూడదు. అది సిస్టమ్. ఈ వీడియోలు నేను ఎందుకు పెడతా ఉన్నానంటే అవేర్నెస్, ఇంకొకరు మారాలా, చూడాలా, తెలుసుకోవాలా ఏం జరుగుతా ఉంది అనే ఒక మంచి కోసం. దానికి ఇబ్బంది ఉండదు. మేము తీసుకునే యాక్షన్స్, ఏం తీసుకునే యాక్షన్ ఊరికి తూతూ మంత్రం వచ్చిపోయినారు. జరిగేది చాలా ఉంది. ఈ వీడియో త్రూ ఇప్పుడు కామెంట్ చేసే వాళ్ళకి కూడా తెలిసింది. ఇప్పుడు కూడా తెలియాలి, వాళ్ళకి తెలియాలంటే నేను ఈ సందర్భంలో మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. డన్ సార్. మీరు వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్తుంటారు కదా మేజర్గా, అక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది సార్? అంటే యాక్చువల్లీ మన ఫుడ్ విషయంలో వాళ్ళని పూర్తిగా మేము అడుగుతామండి అన్ని విషయాలు. కొంతమందిని ఆల్రెడీ కొంతమంది వార్డెన్స్ కొంతమంది ప్రిపేర్ చేసి పెడతారు. ఎవరు వచ్చినా, ఏ అధికారి వచ్చినా మెనూ డివైడ్ కావడం లేదు. మెనూ ప్రకారం అన్నీ ఇస్తున్నారు. 6 eggs ఇస్తూ ఉన్నారు, 2 times చికెన్ ఇస్తూ ఉన్నారు. మేము మా పందాలో మేము వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది మా ఐడియా ప్రకారం వాళ్ళ నుంచి ఎలా నిజాలు రాబట్టుకోవాలా అనేది మా ఎక్స్పీరియన్స్ డిపెండ్ ఆన్. దాని మీద మేము వాళ్ళతో కొన్ని మ్యాక్సిమం నిజాలు రాబడతాం. మాకు అర్థమైపోతుంది. అన్ని హాస్టల్ చూశాను నేను, నాకు తెలిసిపోతుంది వాళ్ళ యాక్టివ్నెస్. ఒక అధికారి వస్తే నేను బాగా ఫ్రెండ్లీగా వాళ్ళతో కూర్చోవడం, ట్రీట్ యాజ్ ఎ బ్రదర్, ట్రీట్ యాజ్ ఏ ఫాదర్, లైక్ దట్. మీరు మంచిగా నాకు అన్నీ మాట్లాడదాం, మనం మీకు ఏమంటే మారుస్తా అని ఒక ఉప్మా మార్చి ఆ ఎగ్ రైస్ అయి పెట్టడము, అట్లా చేయడంతో వాళ్ళకు ఆ ఫ్రీడమ్ అనేది కొద్దిగా మన సారు మంచోడు, మనకు బాగా చెప్తారు. వాళ్ళకు కొన్ని మంచి మాటలు చెప్తాం. కొంచెం మీ లైఫ్ ఇది, మీ ఫ్యూచర్ ఇది, మీరు మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి, మంచి జాబ్స్ వస్తాయి, కొంచెం ఇష్టంగా చదవండి. ఈ కష్టము, ఈ కృషి అనేది మీకు ఎంతో ఉపయోగము. చిట్చాట్లు, ఈ ముచ్చట్లు, ఈ వ్యవహారాలు ఇవన్నీ పెట్టుకోకుండా హ్యాపీగా మంచిగా చదువుకోండి, సండే రోజు ఎంజాయ్ చేయండి. అట్లా బాగా మీరు ట్యూన్ చేసుకోండి, గోల్స్ పెట్టుకోండి, జాగ్రత్తగా పైకి వెళ్ళండి. ఇది భవిష్యత్తు.
ఎక్కడ మీరు పొరపాటు చేసి టైం పాస్ చేస్తే మీ తల్లిదండ్రులు బాధపడినట్టే మీరు బాధపడాలా, వాళ్ళు పనులు చేసినట్టే మీరు పనులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి, మీ తలరాతలు మార్చుకోండి అని చెప్పి కొన్ని మోటివేట్ చేస్తుంటాను చాలా మంది. సార్ మీరు విజిట్ చేసే విజిట్స్లో ఎక్కువగా గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి, అంటే అది పర్పస్ఫుల్గా చేస్తారా ఏంటి సార్? అది ఎక్కువగా అండి ఇది కొంచెం టిపికల్. నాకు గర్ల్స్ అంటే బాగా ఇష్టం అండి. నాకు ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు అయినందుగా ఇద్దరు నా కొడుకులు, నా కూతురు కావాలని చాలా ఆశ, కానీ కుదరలేదు. ఇంతమంది కూతుర్లు ఉన్నారు సార్, అదే చెప్తున్నాను. ప్లస్ ఇంకొకటి అండి, మగపిల్లలు కొంచెం గట్టిగా అడిగో కొట్లాడో కొంచెం గట్టిగా చేయగలరు, స్వభావం ఉంటుంది. ఆడపిల్లలకు కొంచెం ఇన్నోసెంట్, స్మూత్గా ఉంటారు. ఏమంటారో ఏమో, కొడతారేమో, తిడతారేమో అనేది. వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలా, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలా. నాకు నిజంగా ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే, ఆడపిల్లలను వాళ్ళంతా రిబ్బన్లు ఒకటే కలరు, ఒకటే డ్రెస్సు, వాళ్ళందరిలో నా కూతుర్లను చూసుకుంటానండి నేను. అందరిలో నాకు ఇంతమంది కూతుర్లు ఉన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది కూతుర్లు ఉన్నారు. చాలా దేవుడు నాకు మంచి ఇది ఇచ్చినాడు. మంచిగా మంచి మాటలు చెప్పడము, అమ్మ అర్థం చేసుకోండి, అమ్మ బాగా చదవండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీరు ఎక్కడ దేనికి తీసిపోవద్దండి, మీకు ఎర్నింగ్ అనేది చాలా అవసరము, ప్రతి దానికి డిపెండ్ కావద్దండి హస్బెండ్స్ మీద. కొంచెం 10 రూపాయలు మీ చేతిలో ఉంటే కానీ మీరు దేనికైనా సరే ఖర్చు పెట్టుకోగలరు, దేనికైనా సంతోషంగా తిరగలరు. ఒక ధైర్యము భరోసా అనేది ఉంటుంది, చదువు అనేది మీ చేతిలో ఉండి ఎర్నింగ్ అనేది మీ దగ్గర ఉంటే కనుక అని చెప్పేసి వాళ్ళకి మంచి మాటలు చెప్పడం నాకు హ్యాపీ అనిపిస్తుందండి. అంటే సార్ మీ అబ్జర్వేషన్ ప్రకారము గర్ల్స్ హాస్టల్స్లో ఎక్కువ లోటుపాట్లు ఉన్నాయా, బాయ్స్ హాస్టల్స్లో ఎక్కువ ఉన్నాయా? లోటుపాట్లు కామన్ అండి, ఓకే, అన్నిట్లో కామన్. హాస్టల్స్లో ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ శాతం ఉన్నాయండి. ఆ ప్రాబ్లమ్స్ ఈ మధ్య నాకు అంగన్వాడీ సెంటర్స్లో ముఖ్యంగా నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ 3.5 సంవత్సరానికి ఎంటైర్లీ డిఫరెన్స్ ఉంది, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. స్కూల్స్ మిడ్ డే మీల్స్ అవి కూడా చాలా మారిపోయాయి, అంతా ఒక సిస్టమ్ వచ్చేసింది. అదే ఐ ఫీల్ ప్రౌడ్ ఆ విషయంలో. ఎందుకంటే నా వీడియోస్ చూడడము ఇవన్నీ ఇది ఓహో ఇట్టుండాలనా. ఎందుకంటే ఇంతకుముందు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు, ఏదో జరిగిపోతుంది ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఇది ప్రమోట్ చేయడం వల్ల కొంచెం బాగా ఇప్పుడు హాస్టల్స్లో కూడా ఈ మధ్యకాలం ఎక్కువ హాస్టల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. అవి కూడా అది నాకు హాస్టల్స్కు నాకు వచ్చే తేడా వస్తుందంటే ఆ డబ్బులు సరిపోక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. నేను పూర్తి స్థాయిలో వాళ్ళను గట్టిగా అడగలేకున్నా అనే వాటి మీద నేను కొంచెం ఇబ్బంది పడతా ఉన్నా. అవి కూడా బై గాడ్ గ్రేస్ గవర్నమెంట్ కూడా కొంచెం నిర్ణయం తీసుకొని కొంచెం పెంచగలిగితే కనుక అవి కూడా నేను గట్టిగా తిరగలను, గట్టిగా చెప్పగలను, గట్టిగా వాదించగలను. సూపర్ సార్. ఈ పర్టికులర్గా గర్ల్స్ హాస్టల్స్లో కాలేజెస్లో పర్టికులర్ పోస్ట్ మెట్రిక్ సార్ వాళ్ళకి ప్యాడ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు సార్ గవర్నమెంట్? లేదండి, ప్యాడ్స్ ప్రొవైడ్ చేయట్లేదు. కొన్ని సంస్థలను ఎంకరేజ్ చేస్తున్నాను. అవునా? మేము మా ఏరియాలో సర్వీస్ చేస్తాం. అంటే నేను అంత పెద్ద 100,000 కోటీశ్వరుని కాదు, ఏదో మామూలుగా అప్పర్ మిడిల్ క్లాస్. మా అన్నయ్యలు మేము అందరం కలిసి కూడా ఏదైనా చిన్న ఈ ప్యాడ్స్ మేము కొన్ని హాస్టల్స్కు, స్కూల్స్కు, గర్ల్స్ హాస్టల్స్కు వేసి ఆ ప్యాడ్స్ మేము తక్కువ రేటుకు తెప్పిస్తాం. అంటే హోల్సేల్లో ఆ విధంగా తెప్పించుకొని ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇవ్వట్లేదండి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి. నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఇవి మ్యాండేటరీ కాబట్టి అమ్మాయిలకి అవి ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే మంచిగా ఉంటుంది కదా సార్? నేను కూడా సజెస్ట్ చేస్తాను, నాకు నచ్చింది. మీరు ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ గుర్తుందా సార్? దాని గురించి ఆ స్టోరీ. యాక్చువల్గా నేను 2022 మార్చ్ 28 చార్జ్ తీసుకున్న తర్వాత ఒక నెల పూర్తిగా నాకు ఈ ఫుడ్ కమిషన్ మీద ఒక అవగాహన కోసం యాక్ట్ ఏంటి, పాత అయిన వీడియోస్ చూసి ఆ యాక్ట్ అంతా చదివి ఏ విధంగా మూవ్ కావాలా ఏంది అనేది ఒక డిసిషన్కి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు మే 6వ తేదీ ఫస్ట్ విజిట్ నేను స్టార్ట్ చేసింది. నా డిస్టిక్లోనే, వైఎస్ఆర్ కడప డిస్టిక్లోనే విజిట్ స్టార్ట్ చేశాను. మీరు అన్నట్టు స్కూల్కి వెళ్ళాను. మున్సిపల్ హై స్కూల్ కడప. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలా, మే 6వ తేదీ మీకు రేపు మీరు ఈ వీడియో పెడితే కామెంట్ వస్తుంది, మే 6వ తేదీ సెలవులు కదా, సమ్మర్ సెలవులు, ఎట్లా అయినా స్కూల్కి పోయిండు అని కామెంట్ వస్తుంది. దానికి ఇప్పుడే నేను సమాధానం చెప్తా ఉన్నా. ఎందుకంటే అది కరోనా టైం. అప్పుడు కరోనా టైంలో వేరే డేస్లో హాలిడేస్ ఇచ్చి మే నెలలో స్కూల్ జరిపారు. నోట్ దిస్ పాయింట్ శ్రోతలకు నా మనవి. మే 6వ తేదీ స్కూల్కి వెళ్ళా, మున్సిపల్ హై స్కూలు. అక్కడ ఒక ముస్లిం వంట అతను ఆ రోజు వెజిటబుల్ బిర్యానీ. ముస్లిమ్స్ అంటే దాదాపు బిర్యానీ చాలా బాగా చేస్తారు.
అద్భుతంగా చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే నాకు కొత్తలో ఇంకా ప్రతి దగ్గర ఇట్లే ఉంటుందేమో, అబ్బా చాలా గ్రేట్ ఇది, నేను కూడా ఇల్లుతోని కూర్చొని తింటా ఉండొచ్చు బ్రహ్మాండంగా మంచి టేస్టీగా అని చాలా ఆనందపడ్డాను. కానీ దాని తర్వాత ఆ ఫీల్ చాలా లాస్ అయ్యాను. అది ఆ ఫీల్ అట్లాగే ఉందన్నాడు, ఇప్పటికే దాన్ని బీట్ చేయట్లేదు. అది ప్రతి దగ్గర అట్లే ఉంటుందేమో అనుకున్నాను, ఎందుకంటే నా ఫస్ట్ విజిట్, అది ఫస్ట్ డే. సో మొత్తం ఇప్పటిదాకా ఈ 3.5 yearsలో ఎన్ని విజిట్ చేశారు సార్? ఇంకెన్ని బాకీ ఉన్నాయి? బాకీకి అంతం లేదు. దాదాపు నేను 175 కాన్స్టిట్యున్సీలలో ఒక 143 కాన్స్టిట్యున్సీలు విజిట్ చేశాను. ఓ మై గాడ్. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అవన్నీ ఇంకా ఈ 17 నెలల్లో మిగతావి కూడా క్లోజ్ చేస్తాను. సెంటర్స్ దాదాపు 2313 సెంటర్లు విజిట్ చేశాను ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ మొన్నటికి. పిల్లల తల్లిదండ్రులు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. అన్ని సెంటర్స్ విజిట్ చేశాను, కూడా ఇష్టంగా చేశానండి. నేను ఏది కూడా కష్టపడలేదు. అంటే మనసు నా ఫిజికల్గా కష్టం అనిపించవచ్చు, కానీ అందరు అంటారు నన్ను బాగా కార్లలో తిరుగుతాడు ఈయనకేమని. అండి మొన్న నేను పలాసకి వెళ్ళాను, నా విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యాను, విజయవాడలో లేను. అంతకుముందు సండే రోజు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. 900 కిలోమీటర్లు 900 కిలోమీటర్లు ప్రయాణం చేసి కార్లో అక్కడికి 2 కార్లు అండి. నాకంతా ఒక టీం ఉంటుంది. ఫుల్ ఫీవర్ అండి, థ్రోట్ ఇన్ఫెక్షను. 6 రోజులు క్యాంప్. అది పలాస, మన్యము. పలాస అంటే శ్రీకాకుళం డిస్టిక్టు, మన్యం డిస్టిక్టు, విజయనగరం డిస్టిక్ట్. 6 రోజులు క్యాంపు. ఫీవర్ ఫుల్గా ఉందండి, థ్రోట్ ఇన్ఫెక్షను. మొన్న లాస్ట్ ఈ అక్టోబర్ నెలలోనే అసలు విజిట్ చేసే పరిస్థితి లేదండి నాకు. చాలా ఇంత దూరం నుంచి వచ్చి నేను రెస్ట్ తీసుకొని ఇక్కడ పండుకుంటే ఎట్లా అని సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నాను. ముందు రోజు సాయంత్రం పోయాను అడిగి, ఆదివారం రోజు సాయంత్రంకి వెళ్ళాను. 6 రోజులు ట్యాబ్లెట్ల మీద నేను విజిట్ చేశానండి. మొత్తం 6 రోజుల్లో దాదాపు 108 విజిట్స్ ఎన్నో చేశానండి 6 రోజుల్లో. అంత దూరం పోయి నేను బాగలేదని చెప్పేసి వెనక్కి వచ్చేసో లేకపోతే రెస్ట్ తీసుకుంటాను. ఒక ఆయన ఎవరో బాగలేదు సార్ రాలేదు అని చెప్పారు. సెలైన్ ఎక్కించుకొని రావాలండి, అట్లొస్తే ఎట్లా అంటే నేను ఎక్కించుకొని అప్పుడు నా థాట్ అది. ఎందుకంటే సెలైన్ ఎక్కించుకొని అయినా నేను ఉండేది 2 days అండి. మీరు వస్తే కదా నేను ఎక్కడెక్కడ సమస్యలు పరిష్కరించుకుంటా ముందుకు పోగలను. మీరు రాలేదంటే నేను ఎవరికి చెప్పుకోవాలి ఈ విషయాలన్నీ? నా బాధ మీరు అర్థం చేసుకోండి అన్నట్టుగా ఖచ్చితంగా రావాలండి. నేను ఇంత కష్టపడి ఇంత దూరం నుంచి వస్తే మీరు అంటే దానికి కామెంట్లు పెడతారు కింద. అంటే సెలైన్ ఎక్కించుకొని రావాలంటే నేను సెలైన్ ఎక్కించుకునే అనే విషయం అలా తెలియదు కదా. సెలైన్ ఎక్కించుకొని రావాలని వస్తే అది ఇదని కామెంట్ పెడతారు. పెట్టుకుంటా ఉంటారు ఏదో కొన్ని. మీ ఇన్స్టింక్ట్ అది ఉంది కాబట్టి అది వచ్చేసింది, అట్లా వచ్చింది దర్శాలు. అంతేగాని నేనేమో ఆ విషయం అనాలో ఎప్పుడు అనలే. మరి 3.5 years ఆ రోజు నేను పెట్టించుకుంటా, నేను అనాల్సిన పరిస్థితి వచ్చింది అట్లా. ఈ విజిట్స్ చేస్తున్నప్పుడు సార్ ఫస్ట్ విజిట్ అప్పుడే అనుకున్నారు అంటే సోషల్ మీడియాలో పెడితే సో దట్ సిచ్యువేషన్ తెలిసిద్ది, దాని గురించి అవేర్నెస్ వచ్చిద్ది అని? అంటే మీకు ఆ థాట్ ఎప్పుడు వచ్చింది? యాక్చువల్గా నేను కడప ఫస్ట్ విజిట్ చేశానండి. నేను ఆ రోజుల్లో ఫేస్బుక్లో లైవ్లు పెట్టాం. ఏం పెద్దగా ఎవరు చూసింది లేదు, పెద్దగా దానికి ఏం రెస్పాన్స్ కూడా ఏమి అనిపించలేదు. మే నెలలో, జూన్, జూలై, ఆగస్ట్ ఎక్కడ లైవ్స్ లైవ్స్ పెట్టేవాళ్ళము. నాకేం అంత అనిపించలేదు. ఒక కాన్స్టిట్యున్సీలో నేను ఒక ప్రోగ్రామ్ చేసి దాని మీద ఒక షోకాజ్ నోటీసో లేకపోతే సస్పెన్షన్ లెటరో లేకపోతే ఏదైనా ఇస్తే ఒక్కరోజు పేపర్కి వచ్చింది, 2వ రోజు గుర్తుండదు. దానివల్ల ఏం ఉపయోగము? ఇంకొకరు ఎట్లా మారాలా, ఇంకొకరికి ఎట్లా తెలియాలా విషయం? ఈ విధంగా జరుగుతుంది, ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయన ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడా, ఈ విధంగా చేస్తాడా ఆయన, ఈ విధంగా వల్ల ఈ విధంగా అది మనం అవేర్ చేస్తే 10 మందికి తెలియజేస్తే కనుక వాళ్ళకి తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు, జాగ్రత్తగా ఉంటారు, సక్రమంగా ఒక రూట్కి వస్తారు అనేది నా భావన. అక్కడ ఆ పరిస్థితులలో యూట్యూబ్లో పెడదాం ఎట్లుంటుంది అని సెప్టెంబర్ 2022 1వ తేదీ స్టార్ట్ చేశాం. పెడితే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఎఫెక్టెడ్ అండి. ఏదో ఒక సందర్భంలో ఇది ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకరు ఉంటారు, సోషల్ వెల్ఫేర్ ఒకరు ఉంటారు, బీసీ వెల్ఫేర్ ఒకరు ఉంటారు, ట్రైబల్ వెల్ఫేర్ ఒక మినిస్టర్ ఉంటారు, ఒక కమిషనర్ ఉంటారు. ఇట్లా ఈ దేనికి కమిషనర్స్ అన్ని విడివిడిగా ఉంటారండి. ఇవన్నీ కలగూరగంప కలిపి నా నెత్తినిచ్చారు. ఒక అధికారి తప్పు చేసిన అధికారి, ఏమయ్యా నీకేం కొంచెం ఆలోచించవా, వాళ్ళు నష్టపోతా ఉన్నారు కదా, ఏమి తెలివిందా లేదా అని ఒక మాట నేను అంటే, వా ఈయన కరెక్ట్గా అడిగిండు అబ్బా,
ఇట్లా అడిగేటోడు ఎవడు లేడు. నేను కూడా ఈ విధంగా దెబ్బతిన్నా. సామాన్యుడు అయితే అడగలేడు కదా. అది విపరీతమైన రీచ్ అయిందండి. అది విపరీతంగా వెళ్ళిపోయింది. మీకు ఒక ప్రైవేట్ సైన్యం ఉందని చెప్పేసి కొన్ని వీడియోస్లో చెప్పారు. సో దాని యొక్క నెసెసిటీ ఎందుకు వచ్చింది, దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు? కొంచెం నాకు మ్యాన్ పవర్ ఎక్కువ అండి, నాకు ఉండాలండి. ఎందుకంటే నాకు ఏదైనా సరే చెప్తే టకా పోయి చేసుకొని రావాలా. ఇప్పుడు నేను మండలాధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక సమస్య తీసుకొస్తారు, ఎవరో అధికారి దగ్గరికి పంపించాలా. 3-4 పిల్లలు ఉంటారు నా దగ్గర. పోయి అడిగి వాళ్ళకందరికీ తెలుసు సార్ వాళ్ళ మనుషులు వీళ్ళు అని. ఆ మండల సర్వేర్ దగ్గర పోయి పెద్ద ఆయన ఏదో కొంచెం సమస్య చూసి రాపో, ఏ విషయం నాకు వచ్చి మళ్ళీ చెప్పు అని చెప్పి పోవడం, మాట్లాడిన సార్ పంపించినాడు ఇదేం చెప్పడం, అది తీసుకోను. అట్లా నాకు కొంతమందిని ఎంగేజ్ చేసుకుని అలవాటు. మ్యాన్ పవర్ అనేది నాకు చాలా అవసరం. ఫుడ్ కమిటీ చైర్మన్గా అయిన తర్వాత నేను ఎక్కువ విజిట్స్ చేయాలా అనేది నా కాన్సెప్ట్. ఎక్కువ విజిట్స్ చేయాలి. రోజుకు మహా అంటే ఒక 6-7 గంటలు ఎక్కువ చేయలేమండి మ్యాక్సిమం. అంటే ఒక్కొక్క సెంటర్కి పోవాలంటే అర్ధగంట ప్రయాణం ఉంటుంది. ఆడ సెంటర్లో కూలంకషంగా అన్నీ నేను చూసుకోవాలంటే 1 గంట పడుతుంది. అన్నీ నేను చూసుకోవాలంటే అప్పుడు నాకు మ్యాన్ పవర్ ఉండాలి. ఒకరు వీడియో తీసేవాళ్ళు ఉంటారు. వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ప్రూఫ్గా కావాలి. నాకు క్షణాల మీద మాట మారుస్తారు. నాకు ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తాను. ఆడ ఇప్పుడు చెప్పిన మాట మేము ఆ మాట అట్లా నేను చెప్పలేదు సార్ అనేస్తాను. అట్లా నాకు ఏదైనా సరే ప్రూఫ్స్ ఉండాలంట. నా దగ్గర ఏదైనా ఒకరు వచ్చేటప్పటికి ప్రూఫ్స్తో రండి, అప్పుడే నేను మీకు గట్టిగా నేను అవతల వాళ్ళతో మాట్లాడగలను గట్టిగా. ప్రూఫ్ లేనప్పుడు నేను అనలే సార్ ఎవరు చెప్పింది మీకు అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలా, కష్టం కదా. అది ఒకటి. ఈ పైన కొన్ని మీకు ఎవరికి కూడా తెలియని విషయాలు ఇవి. వాస్తవంగా ఒక అబ్బాయి వెళ్ళి పిల్లలతో లెటర్లు రాపిస్తాడు. ఓకే. ఒక అబ్బాయి వెళ్ళి మొత్తం ఎక్స్పైర్ డేట్స్ ఇవన్నీ ఏంటి అనేది చెక్ చేస్తాడు. ఒక అబ్బాయి పోయి బయట అంతా విచారిస్తూ ఉంటాడు, ఇక్కడ దగ్గరలో అంగన్వాడీ సెంటర్ ఎక్కడుంది. ఈ అధికారులు అమ్మడిపోతే వాళ్ళు మాకేం చూపించారండి. వాళ్ళని బాగా శుభ్రంగా అనుకుంటున్నారు, అవే చూపిస్తారు మీకు. అదే మంచిగా చేపించుకొని బాగా కల్లాపు జల్లి ముగ్గులేసి ఆడ మంచి శాలువా గిలువా పెట్టి కూల్ డ్రింకులు పెట్టి మేము పోతానే. అది కాదు నాకు కావాల్సింది. అట్లా ఒక అబ్బాయి పోయి అది ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇట్లా వీళ్ళంతా ఒక 10 మంది టీం అండి అది. ఆ 10 మంది ఈ వర్క్లన్నీ చూసుకుంటూ ఉంటాం. వాళ్ళకు ఫుడ్ గిడ్డు, వాళ్ళకి శాలరీస్ అవన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను. అవంతా ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటాను. ప్రైవేట్ సైన్యం యుద్ధం కాదు, కానీ నాకు మ్యాన్ పవర్ అనేది ఇష్టం. ఏదైనా సరే త్వరగా జరగాల, క్విక్కు వెళ్ళిపోవాలి. నేను క్విక్కు వెళ్ళిపోవాలంటే 10-15 నిమిషాలు ఒక సెంటర్ నుంచి వీళ్ళంతా అవసరం. అన్ని పనులు జరిగిపోవాలా ఫటాఫట్. నేను స్పీడ్ చూసుకోవాలా. ఒక జిల్లాలో 2 days ఉండాలా, ఒక 2-3 కాన్స్టిట్యున్సీలు చూడాలా, ఒక 7-8 మండలాలు చూడాలా, ఫటాఫట్ టకాటక్ అయిపోతూనే ఉండాలి. ఎస్ సార్, మీ ప్రాసెస్లో మీ ఎడ్యుకేషన్లో ఏదైనా స్టోరీ? మాకు ఒక ఇంగ్లీష్ సార్ అండి. మా రాయలసీమలో ఇంగ్లీష్ అంటే కొంచెం వీక్ అండి వాస్తవంగా. విపరీతంగా కొట్టేవాడు. అప్పుడు మా థింకింగ్ ఎట్లుండేదంటే, పెద్ద అయినాక ఈ నన్ను కొట్టాలి రాయన్న సాట పట్టుకొని చెప్తున్నా జనరల్గా. ఆ తర్వాత పెద్ద అయిపోయినాం. మా సారు కొట్టబట్టి ఈరోజు 4 అక్షరాలు వచ్చినాయి రా నాయన, లేకుంటే మన మేడ చదువుకుందాం అని. ఆ రోజుల్లో మేము తర్వాత నేను రెడ్డి హాస్టల్కి వచ్చానండి గ్రాడ్యుయేషన్కు. అప్పుడు మాకు లైబ్రరీ ఉండేది, పెద్ద లైబ్రరీ రెడ్డి హాస్టల్, ఆర్బీఆర్ రెడ్డి హాస్టల్లో. కొంచెం ఇట్లా అక్కడ మహాభారతము, రామాయణము, ఈ బైబిల్, ఖురాన్ ఇలాంటివన్నీ ఉండేవి. దాంట్లో రామాయణంలో ఒక సందర్భం ఉందండి. రాముల వారు అరణ్యవాసానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే సీతమ్మ వారు నేను వస్తాను అరణ్యవాసానికి అని అంటుందన్నమాట. అప్పుడు ఆయన దాంట్లో వచ్చిన ఇదిలో అప్పుడు ఆయన, అయ్యో తన్వి అట్టి భ్రాంతి నీకు తగునా, భీకర మృగ సమూహాల చెందిన ఘోరాటవి నీవెట్లు ప్రవేశింతువు, నమ్రీకృత బహుధనుర్జారావును ప్రేరిత కాలభైరవ నిభఘోర సారమే భీమగురుగ్రావనేకమై భూనభంతరాలముల నిండియుండి మర్దిత శిక్షిత ప్రహిత విపిన మృగ సమూహ నిర్గోచరంబు పోలికల ఓలే వెలవెల వారించు నమ్మహారణ్య భూమి. అంటే ఆ అడవిలో ఉండే పరిస్థితులను ఒక ఇదిలో ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. అలాంటివి గుర్తుండేటివి మాకు. గాయత్రి మంత్రము ఇట్లా ఏదైనా కానీ కొంచెం మనము ఈ కాలం అవి గుర్తుండే పరిస్థితులు లేవు. ఎంతసేపు ఉన్న స్నాప్చాటా, ఇన్స్టాగ్రామా, సోషల్ మీడియానా, ఇవి బుక్స్ ఎవరు చదువుతున్నారండి ఇప్పుడు. సార్, ఈ టెన్యూర్ ఇప్పుడు ఇంకా 1.5 year టెన్యూర్ ఉంది కదా అరౌండ్. ఈ టెన్యూర్ తర్వాత
మిమ్మల్ని అసెంబ్లీలో చూడబోతున్నామా, పార్లమెంట్లో చూడబోతున్నామా? ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ అండి. అది అని నేను ఒక నిజాయితీగా పనిచేస్తాననే ఒక దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తిని. నన్ను ఎట్లా వాడుకుంటారు ఏంది అనేది నా చేతిలో లేదు. కానీ నాకు ఏదైనా సరే అవకాశాలు వస్తే మటుకు నేను ఎమ్మెల్యే అవుతానా, ఎంపీ అవుతానా, ఒక ఎమ్మెల్సీ అవుతానా అనేది పక్కన పెడితే, ఏది కాకుండా నా ఊర్లో కూర్చొని నా చేతనైన వాళ్ళకు నాకు నా ఇన్కమ్ సోర్సెస్ని బట్టి నేను చేసే సర్వీస్ చేస్తూనే ఉంటాను. అయితే గొప్పగా ఒకరికి చూపించాలా, ఒక కాన్స్టిట్యున్సీని ఒక ఇదిగా ఉండే వ్యక్తి ఈ విధంగా న్యాయంగా నిజాయితీగా పనిచేస్తే ఈ కాన్స్టిట్యున్సీ ఇంత అభివృద్ధి చేయగలము, ఒక రోల్ మోడల్గా చూపించాలనేది ఒక బాగా ఉందండి నాకు. బై గాడ్ గ్రేస్ అది జరగకుండా నో ప్రాబ్లం అండి. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్ సార్. పొలిటికల్ టాపికే మాట్లాడుతున్నాం కాబట్టి బేసిక్గా మీరు మాకు పరిచయము 3.5 సంవత్సరాల నుంచి. సో మీ వ్యక్తిత్వం చూస్తే చాలా ముక్కుసూటిగా వెళ్ళే పర్సన్. యాక్చువల్లీ పాలిటిక్స్ అంటే ఏంటంటే సంబంధం ఉన్నా లేకున్నా, అవసరం ఉన్నా లేకున్నా ఏదో మాట అంటూ ఏదో ఒకటి అనే కైండ్ ఆఫ్ ఉంటుంది పాలిటిక్స్ అంటేనే. ఎప్పుడైనా అనిపించిందా పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చానబ్బా, ఇది నాకు అవసరమా అని అట్లా? అంటే ఆ కొత్తల్లో పాలిటిక్స్లోకి రావాలా, అందులో కొంచెం దాని ద్వారా సర్వీస్ చేయాలా, ఇది ఒక ప్లాట్ఫామ్గా చూసుకోవాలా అనే ఒక ఆవేశంగా రావడం జరిగింది. మీరు అనేది 100% కరెక్ట్. మేము మా ఫ్యామిలీలో మా అన్నయ్య కానీ నేను కానీ ఒక మాట ఇస్తే అది నెరవేర్చేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. పాలిటిక్స్లో అది జరగదు ఎక్కువ శాతం. అట్లా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం. అంటే ఇది ఎంత కరెక్ట్ కాదేమో, మనం చేయలేము అని. నాకు నిన్న ఫేస్బుక్లో ఒక పాప ఒక మెసేజ్ పెట్టింది. సార్ పలాని ఆ రంగసముద్రం గురప్ప స్వామి ఆర్చి దగ్గర లైట్ లేదు, చీకటిగా ఉంది సార్, నైట్ టైము చాలా ఇబ్బందిగా ఉంది. ఇమ్మీడియట్గా మా పంచాయతీ చూసుకునే మా అబ్బాయి ఒక కొండయ్య అని ఉన్నారు, ఫోన్ చేసి కొండయ్య నాకు తెలియదు, పొద్దునికల్లా లైట్ బిగించి నాకు ఫోటో పెట్టాలా అని పెట్టి ఫోటో పెట్టారు ఈరోజు. నేను పెట్టకపోతే ఆ పాప ఎవరో కాదు కదండి. వాళ్ళు ఎంత నమ్మకంతో విజయప్రతాప్ రెడ్డికి ఒక మెసేజ్ పెడితే చేస్తాడు, ఈయన చేపిస్తాడు ఖచ్చితంగా అనే ఒక నమ్మకంతో ఆ పాప నాకు మెసేజ్ పెట్టింది. నేను చేయాలి కదా, చేయకపోతే నేను మనిషినే కాదు. ఆ మనస్తత్వం అండి, అంత స్ట్రైట్ ఫార్వర్డు, అంత ఇదిగా ఉంటారు. ఇప్పుడు ఆ నమ్మకం 100 రెట్లు అయి ఉంటుంది. అట్లా చేతనైందండి అది. అవి మనం చేయగలిగిన వాళ్ళు కూడా చేయగలిగినట్టు ఎంత ఏం చేస్తాం. మా ఊరికి రోడ్డు లేదు సార్ అంటే రోడ్డు వేపిమంటే వేపిలేము, అదంతా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇది మన చేతిలో పని. ఏముంది, ఒక 1000 రూపాయలు 2000 అలాంటివి చేయాలండి. అది చేస్తేనే అతృప్తి. నేను ఈరోజు ఆ సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తాను, లేకపోతే నేను చెప్పే పని ఏం లేదు కదా. అట్లా ముఖసూటికి పోయే మనస్తత్వమే. చెప్తే చేయాలా, చేయలేని పరిస్థితులు చెప్పకూడదు. అట్లా కొన్ని జాగ్రత్తగా మీరు అన్నట్టుగా చూద్దాం. కొత్త ట్రెండ్ ఒకటి క్రియేట్ చేద్దాం, చూద్దాం. అంటే డబ్బు లేకుండా గెలుద్దాం. అవకాశం ఉంటే డబ్బులు పెట్టకుండా గెలవాలా. డబ్బు తీసుకున్న తర్వాత ఆ ప్రజలకు అడిగే హక్కు కోల్పోతా ఉన్నారు. ఎప్పుడు నువ్వు ఓటుకు డబ్బు తీసుకుంటానో ఇంకా అతని గురించి నువ్వు మాట్లాడకూడదు, నీకు హక్కు లేదండి. హక్కు అతను ఈడ కబ్జా చేసిండు, ఆడ డబ్బులు తీసుకున్నాడు. అట్లా డబ్బు లేకుండా రాజకీయం చేయగలిగేది అది జరగదు నాకు తెలిసి. కానీ ఒక ప్రయత్నం అయితే చేయాలని ఉన్నా. నేను ఓడిపోతా ఎక్కడైనా పోటీ చేసి, ఒకవేళ అప్పుడు ఓడిపోయినా ప్రాబ్లం లేదు. కానీ ప్రజలు కూడా లేదు, విజయప్రతాప్ నమ్మకం ఇతని మీద, ఇతను చేస్తాడని గెలిపిస్తే ఆ రోజు నా వాయిస్ ఏందనేది వినిపిస్తా ఖచ్చితంగా. మీ లైఫ్లో పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ బోల్డ్ అని హర్డల్స్, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని సాల్వ్ చేసుకునే ప్రాసెస్ కానీ అప్రోచ్ కానీ ఎలా ఉంటుంది? అని మనము కొంచెం క్షుణ్ణంగా ఆలోచించాలా, జాగ్రత్తగా ఇది జరిగింది తప్పు కరెక్టా కాదా అని మనకున్న ఎక్స్పీరియన్స్ మీద దాన్ని. ఇప్పుడు నేను కొత్తల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ అయినప్పుడు కొత్తల్లో నేను పొరపాటు చేశాను. అంటే తప్పు చేయని వాళ్ళని కూడా కొద్దిగా నిందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు గన్ షాట్గా నిందిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరం ఎక్స్పీరియన్స్ నాది. వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్, వాళ్ళు మాట్లాడే విధానము, ఇవన్నీ కూడా చాలా ఈజీగా నేను ఈజీగా పట్టేస్తా. అతను బెరుకు, పక్కనున్న వాళ్ళు మాట్లాడడము, నాకు 1000 చెవులు ఒకటి కాదు. ఆ పక్కన ఎవరో పిల్లలకి ఏదైనా అందించినా కానీ ఆ కన్నేసింటాడు. అంత కేర్ఫుల్గా ఉంటా. దాని తోడు
మీరు అన్నట్లు ప్రైవేట్ సైన్యం వాళ్ళు జోరిగలు తిరుగుతూ ఉంటారు. ఆడ ఈడ పిల్లలతో పోయి సపరేట్గా మాట్లాడతారు, బయట పోయి విచారిస్తూ ఉంటారు. ఈ వార్డెన్ పర్లేదా, బాగానే తింటాడా, ఏమన్నా అమ్ముకుంటూ ఉంటాడా, ఈ అంగన్వాడీ వర్కర్ పర్లేదా, ఏంది ఏమన్నా అమ్ముతూ ఉంటుందా బయట, ఇవన్నీ న్యూస్ గ్యాదర్ చేస్తూ ఉంటాం. అట్లా నా పరిధిలో నాకు తగినట్టుగా ఏ విధంగా సాల్వ్ చేస్తే దీనికి న్యాయం జరుగుతుంది, ఏ విధంగా మనం దీన్ని జడ్జి చేయగలము అనే విషయాల మీద నేను నా ఎక్స్పీరియన్స్ నా ఇది మీద నేను పోతూ ఉంటా. ఆల్మోస్ట్ ఆల్ కొంచెం కొత్తల్లో తప్పులు జరిగినాయి, కానీ ఇప్పుడైతే జరిగే పరిస్థితి లేదు. ఆ విధంగా నేను నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రజలకు మేలు జరగాలనేది నా కాన్సెప్ట్. సూపర్. ఈ ప్రాసెస్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ ఫ్యామిలీతో కన్నా కూడా ఎక్కువ స్టూడెంట్స్ తోటి బయటనే స్పెండ్ చేస్తున్నారు, పర్టికులర్గా స్టూడెంట్స్తో ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు. సో ఈ జనరేషన్ స్టూడెంట్స్కి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే? ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అండి. అందులో మనము అది ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా కానీ యువత వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకున్నట్టే. మేము చదువుకున్నాము, మాకు డిగ్రీలు మా చేతుల్లో ఉన్నాయి, మాకు ఉద్యోగాలు రావడం లేదు అనే వాళ్లకు నా సమాధానం, మీకు చదువు అనేది ఒక జ్ఞానాన్ని ఇచ్చింది. మనసుంటే మార్గం ఉంటుంది. ఎన్నో దారులు ఉన్నాయి. నీ టాలెంట్ ఉంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు నేనేది చదువుకున్నా నాకు మంచి మార్కులు వచ్చినాయి అని చెప్పి సంఖలో డిగ్రీ పెట్టుకొని నేను డిగ్రీ చదివినా నాకు ఉద్యోగం రాలేదంటే నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే శక్తి ఉందా? లేదు. ఓకే, ఇంకొంచెం కిందికి రా. ఎక్కడైనా మంచి ప్రైవేట్ జాబ్ చేసే శక్తి ఉందా? లేదు. ఇంకా కొంచెం కిందికి రా. ఇట్లా దేంట్లో దాంట్లో అక్కడ నువ్వు ఒక స్థిరంగా ఏర్పరచుకొని స్టెప్ బై స్టెప్ మళ్ళీ పైకి ఎక్కువ. చదువుకు మించిన వెపన్ ఇంకోటి లేదు. ఖచ్చితంగా మంచి చదువులు చదవండి, మీ జీవితాలు మీ తలరాతలు మార్చుకోండి. ఈ వార్డు పెడతానే కింద పెడతాను అన్నాడు ఇమ్మీడియట్గా. మేము చదువుకున్నాము, ఆల్రెడీ ఖాళీగా ఉన్నాం మేమంతా అని. మనసుంటే మార్గం ఉంటుంది. వెతుక్కో, ఎక్కడో వెతుక్కో. ఆ వెతుకులాటలో నీకు దొరుకుతుంది దారి, ఖచ్చితంగా దొరుకుతుంది. సూపర్ సార్. ఫ్రెండ్షిప్ అనేది మీ లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేసింది? నాకు ఫ్రెండ్స్ చాలా ఇష్టం అండి. నాకు చాలామంది, మెయిన్గా తెలంగాణలో అయితే చాలా అందరు ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి వాళ్ళు. నేనంటే మంచి గౌరవము విలువ. వాళ్ళకు ప్రతాప్ వచ్చినాడు అంటే మంచి కలవడము, కూర్చోవడము, మాట్లాడుకోవడము, పాత నెమరు వేసుకోవడము, ఏదైనా బిజినెస్లు అంటే ఎట్లా పోతా ఉన్నారు ఏంది. కొంచెం దూరం అవుతాం కొన్ని ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల, ఫైనాన్షియల్ గ్యాప్స్ వల్ల. ముఖ్యమైన ఫ్రెండ్స్ కూడా ఆ డబ్బు అనే ఇది దూరం చేస్తుంది. తీసుకున్నప్పుడు ఉన్నంత ప్రేమ ఇచ్చేటప్పుడు ఇవ్వడానికి ఉండదు కొంతమందికి. అప్పుడు ఆ గ్యాప్స్ వస్తాయి, ఆ మాటలు గ్యాప్స్ వస్తాయి కొన్ని. ఇట్లా కాకుండా అంతా కలిసిమెలిసి ఉండాలా, మంచిగా ఉండాలా. ఏముందండి, వచ్చాము, ఈ జన్మించాము, మరణిస్తాము. మధ్యలో ఉండే ఆ గ్యాప్ను ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేసాము, ఏ విధంగా మనము ఏం సాధించగలిగాము, ఎవరికైనా మేలు చేయగలిగామా, ఫ్యామిలీని మంచిగా చూసుకున్నామా లేదా అని చూసుకొని మన దారిన మనం పోతే అంతే చాలు. జనరల్గా హ్యాపీనెస్ అనేది ఒక్కొక్క ఏజ్ని బట్టి ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్క ఏజ్లో ఒకటి హ్యాపీనెస్ ఇస్తుంది. మీకు హ్యాపీనెస్ అంటే ఏంటి? ఎందులో మీ హ్యాపీనెస్ని వెతుక్కుంటున్నారు? ప్రజెంట్ అయితే నాకు ఈ ఫుడ్ కమిషన్లో చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకు అలసట ఉండదు. ఎక్కువ పోవాలా, పిల్లలతో ఎక్కువసేపు మాట్లాడాలా, పిల్లలకి ఏదో చేయాలా, నా వల్ల ఏదో వాళ్ళకి మేలు జరగాల అనే దాంట్లోనే నా హ్యాపీనెస్ అంతా. ఇప్పుడు సర్వీసు, ఆ పిల్లలే మీ హ్యాపీనెస్. ప్రజెంట్ మీ లైఫ్లో మీ ఫిలాసఫీ ఏంటి సార్? అంటే మీరు దేన్ని నమ్ముతారు? నమ్మకాన్నే నమ్ముతానండి. మనము ఏ విధంగా మనం ఉన్నాము, ఏవో కొంతమందికి మార్గదర్శకంగా ఉన్నామా లేదా, మనలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, మనం ఒకరిని నమ్మించగలగాలంటే ఆ నమ్మకం అనేది నిలబెట్టుకోవాలి. అదే వాళ్ళను ఒక ఏదో తూతూ మంత్రంగా ఒక మాట చెప్పేసి ఆ మాట మీరిపోతే కన్నా నమ్మకం అనే మాటకే వాల్యూ ఉండదు. దాని మీద ఉండే స్టాండ్ ఉండేటట్టుగానే ప్రయత్నం చేయండి. లేకుంటే కలిపియాకండి నమ్మకం. మోసం మాటలు చెప్పి ఏదో మనం లబ్ధి పొందాలంటే నీకు ఎవరో ఒకరు ఉంటారు ఆ విధంగా మోసం మాటలు చెప్పి మోసం చేసేవాళ్ళు. మీ లైఫ్లో ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ, ఈ 3 words చెప్పాలంటే ఎవరు చెప్తారు సార్? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనేది, నేను చాలా చిన్న మండల్లో పుట్టాను, ఒక మండల్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అది నా లైఫ్, అది నా లెవెల్, ఒక మండల్ లెవెల్. అలాంటి నన్ను ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ చేసి ఇంతమందికి మేలు చేయగలిగే శక్తి నాకు ఇచ్చారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇన్ని కోట్ల మంది నన్ను ఒక మంచి వ్యక్తిగా, ఒక నిజాయితీ పరునిగా, ఒక 10 మందికి మేలు చేస్తున్న వ్యక్తిగా నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, ఇష్టపడతా ఉన్నారు. అందరికీ నేను ప్రత్యేకమైన ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకు, వీళ్లకు కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం
నేననే వ్యక్తి విజయ్ ప్రతాప్ రెడ్డి మంచి వ్యక్తి, మంచి చేశాడు, చనిపోతే ఒక కన్నీటి బొట్టు మంచి వ్యక్తి చనిపోయాడు అని నా ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆ అవకాశాన్ని నాకు ఇవ్వాలని చెప్పేసి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ విషయంలో సారీ అండి. నా వైఫ్కి చెప్పాలి నేను సారీ. 2022 వరకు స్కూల్లో నేను అన్ని విషయాల్లో కోఆపరేటివ్గా ఉండి ఎవ్రీడే స్కూల్కి పోతా, మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా స్కూల్కి పోతా, అట్లా ఉండేవాడిని. దాని తర్వాత నేను స్కూల్కి పోలేకపోయిన పరిస్థితి ఈ పోస్ట్లోకి వచ్చినాక పూర్తిగా ఆమె నెత్తిని పెట్టేశాను. ఇదంతా ఆమె చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది. ఆమెకు నేను సారీ చెప్పాలా. అట్ ద సేమ్ టైం నేను ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీకి పోయేవాళ్ళం అండి, ఇద్దరం మేము, నేను నా వైఫ్. ఈ ఫుడ్ కమిటీ చైర్మన్ అయినాక ఎక్కడికి పోలేకపోయిన పరిస్థితి వచ్చింది నాకు. మొన్న ఒకసారి నా బర్త్డేకి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో శ్రీలంక పోయాము ఒక 3 days. మా వైఫ్ కొంచెం అట్లా ఇట్లా మంచిగా తిప్పాలా అనే ఒక కోరిక ఉంది, నెరవేరుస్తా భవిష్యత్తులో. ఆమెకు మీ ద్వారా సునందాకు సారీ చెప్తా ఉన్నాను. పాసిబుల్ కాదు కదా సార్, ఇద్దరు సపోర్ట్ ఉంటేనే, ఇంట్లో సపోర్ట్ లేకపోతే పాసిబుల్ కాదు. లేదండి, నా వైఫ్ నాకు ప్రతి ఒక్కటి, ఈరోజు నేను బయలుదేరుతా ఉన్నానంటే ప్రతి ఒక్కటి, ఫుడ్ ఐటమ్స్ కానీ, బట్టలు కానీ, ఏ బట్టలు ఎక్కడ ఏం వేసుకోవాలి, ప్రతి ఒక్కటి తనే చూస్తారు. ఇట్లా అన్నీ చేస్తా ఉన్నాను. థర్డ్ సార్, ప్లీజ్ అనే దానికంటే కూడా ప్లీజ్ ఏమనుకోకండి మీరు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగింటే కనుక, నేను కొంతమంది తప్పు చేయని వాళ్ళని కూడా కొన్నిసార్లు నేను నిందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్పీడ్లో, ఆ తొందరలో నేను తప్పుగా చేసుకున్నాను. దానికి నేను ప్లీజ్గా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఏదైనా నా వల్ల ఎఫెక్ట్ అయింటే కన్నా, తప్పు చేసిన వాళ్ళకి ఎఫెక్ట్ అయినా నో ప్రాబ్లం, నాకేం లేదు. నేను ఆ విషయంలో నేను వాళ్ళను ఎక్స్క్యూజ్ చేయండి నన్ను అని చెప్పి, ప్లీజ్ అని చెప్పి వాళ్ళు నేను వేడుకుంటా ఉన్నా. నా వల్ల, నా డిపార్ట్మెంట్లో. ఓవరాల్గా పాడ్కాస్ట్ ఎలా అనిపించింది సార్? మీ వండర్ఫుల్, చాలా బాగా చేశారు. మంచి విషయాలు అందరికీ చేరాలా అనేది నా ఉద్దేశం. ఇంత డెప్త్గా నువ్వు చేస్తావు అని నేను ఊహించలే. ఆల్ ది బెస్ట్ శివ. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా, అంటే 1.5 hours మీ వాల్యుబుల్ టైం ఇచ్చి చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయడానికి ఒక లైక్ చేయండి. అండ్ ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.